Good morning, sir. Good morning, sir. All of you. Good morning. Honda Shivalanga Press, sir. Good morning, sir. Shivalanga. Good morning. Good morning. సార్ చెప్పండి సార్. 3000 పీవీసీతో మెట్టుతోనే టోకెన్ ఫార్మింగ్ చేస్తుంటే అవ్వట్లేదు సార్. టోకెన్ ఫార్మింగ్ 3000 పెట్టా సార్. అదే మామూలుగా 1000 పెట్టాడండి. ఓకే. ఆ వ్యాలిడ్ మనం వేద్దామంటే అవ్వట్లేదు సార్. మీరు ఏం స్క్రీన్ ప్రాబ్లం ఏంటి? సార్ ఏం ప్రాబ్లం సార్? 3000 పీవీసీ మెటాతోని పీవీసీ ఐగోలో కొడదామంటే అవ్వట్లేదండి. సీడ్ ఫండింగ్ చేద్దామంటే అవ్వట్లేదా సార్? అవ్వట్లేదండి. కాదు, సీడ్ ఫండింగ్ కాదు, కొందామంటే అవ్వట్లేదని. కొంటే అవ్వట్లేదా? మీరు చేస్తే అవ్వట్లేదా? చేస్తే అవ్వట్లేదు సార్. ఏం వస్తుంది? అదే 5000 కానీ లేకపోతే 500 కానీ అడుగుతుందండి. అంటే 5000 కానీ 500 కానీ అడుగుతున్నా? అవునండి. తొందరగా చూపించండి. అలా కాదు, అలా ఏముండదు. తొందరగా చూపించండి. అలా ఏముండదు సార్. స్క్రీన్ షేర్ చేసి చూపించగలరా సార్? స్క్రీన్ షేర్ చేయమంటారా? చేయండి సార్. స్క్రీన్ షేర్ చేస్తే ఎప్పుడైనా చూద్దాం. అది అలా వచ్చి, అది మీరు అలా చేసినప్పుడు, అలా వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసి వేరే వాళ్ళని అడగాలి, ఇగో ఇలా వచ్చింది అని చెప్తే ఇక్కడ స్క్రీన్ షేర్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఏమవుతుంది అంటే దానివల్ల మాకు కూడా చెప్పగానే అర్థమవుతుంది, ఇగో ఇలా వచ్చింది అని. ఓకే సార్. అవును సార్. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏం చేయాలంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అవ్వట్లేదు అనకూడదు, దానివల్ల ఏమని వస్తుంది అది కావాలి. మనకు కావాల్సింది ఏంటంటే, అక్కడ మెసేజ్ ఇస్తుంది సిస్టమ్, మీకు ఏం మెసేజ్ ఇస్తుందో అది చెప్తుంది. 5000 పీవీసీ 500 కానీ అంటుందండి. అలా ఉండదు. 5000 కానీ 500 కానీ పెట్టు అని చెప్పేసి నీకు 2 మెసేజ్లు అలా రావు. మీరు చెప్పేదే కరెక్ట్ లేదు. సిస్టంలోనే ఉంది సార్. మరి ఫాస్ట్ చేయండి. మాట్లాడితే లోపల స్క్రీన్ షేర్ అవ్వాలి. మరి స్క్రీన్ షేర్ వేసి ఓపెన్ చేసి చూపించాలి కదా. అంటే వద్దన్నారు కదా, అందుకని క్లోజ్ చేశాడండి. సార్ సార్ అనేది మీకు అర్థం కాలే. సార్ ఏమన్నారంటే, మీరు అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకుంటే గనక మీరు గ్రూప్ లో గానీ ఎక్కడైనా కానీ పెట్టడానికైనా సరే, మాకు చూపించడానికైనా సరే బాగుంటుంది సరే, కదా. రెడీ ఉంటుంది. అదే అవసరం ఉండదు అని అంటున్నారు అంతే. అట్లా అనమాట. అలాగే ఇప్పుడు కూడా అది చూపించినా అవుతుంది అనమాట. ఇప్పుడు చేయండి, ఇప్పుడు ఫాస్ట్ గా చేయండి సార్. స్క్రీన్ షేర్ చేయండి, చేయండి సార్. ఫాస్ట్ గా చేయండి సార్. అలా అనకూడదు. 4 సార్లు అడగడానికే పోతుంది టైం అంతా. టక 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 ఓపెన్ చేసి చేసేసేయాల. ఇదిగో సార్, ఇది ఇదిగో ఇలా వస్తుంది. ఓకే సార్. స్క్రీన్ షేర్ అవుతుంది, వెళ్ళండి ఇప్పుడు కంటిన్యూ. ఓకే, 3000 ఉన్నాయి సార్ అవైలబుల్. ఓకే, వెళ్ళండి కంటిన్యూ.
సార్ మళ్ళీ బ్యాక్ ఎందుకు వస్తున్నారు అలాగా? కనెక్ట్ అయింది ఆల్రెడీ, మీకు కనెక్ట్ అనేది నొక్కండి అంతే, కనెక్టెడ్ వ్యాలెట్. అట్టాగే సార్. చేసేటప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు ఏదో ఒకలా ఇలా అలా అలా మాట్లాడుతూ ఉంటే కనెక్టెడ్ వ్యాలెట్ ఎదుటి అనేది వ్యక్తి ఓకే చేయండి అంతే. మీరు ఓన్లీ ఒకసారి ఇచ్చారంటే అది తీసుకున్నట్టు ఇంకా. ఇది చెప్పేది కూడా మీ గురించి సార్, ఎందుకంటే మీకు కూడా నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది. నీకు అట్లా మేము చెప్పడం కూడా ఏంటంటే మీకు ఈజీ అవ్వడానికి చెప్పడం కూడా. ఓకే సార్. మీరు మీరు పొద్దున్న మీరు ఎక్కడికి వెళ్ళి స్టేకింగ్ చేస్తారో, ఎక్కడ మీకు డౌట్ వచ్చిందో అక్కడికి వెళ్ళండి, మేము చెప్తాం. అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళి "ఓ, ఇక్కడ ఇది చేస్తే ఇలా వచ్చింది" అని మాకు చెప్పాలి. అట్లాగే సార్. సార్ అన్నిసార్లు నొక్కండి సార్. బిఎన్బి స్మార్ట్ చైన్ అన్నిసార్లు ఎందుకు నొక్కుతున్నారు? కొంచెం స్లోగా ఉందండి అందుకని. అవునవును, స్లోగా ఉన్నంత మాత్రం కనెక్ట్ అవ్వదు. ఓకే అండి, ఓపెన్ అయింది. ఓకే, పాస్వర్డ్ ఇవ్వండి ఇప్పుడు. ఇదో సార్ ఇక్కడ 3000 పొందా అండి. స్టేక్ నవ్ అంటే ఓకే, $3,000. ఓకే, ఓకే ప్రొసీడ్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చి ప్రొసీడ్ అవ్వండి. ఇప్పుడు అయిపోయింది సార్, పొద్దున్న కాలేదు. ఓకే ఓకే సార్, అది మీరు వెయిట్ చేయండి. అది ఎంత కంప్లీట్ అయిన తర్వాత ఓకే అనే ఆప్షన్ వస్తుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకేనా? ఓకే అండి. మీరు మళ్ళీ ఓకే తొందరపడదండి, తొందరపడద్దు. ఎప్పుడు ఏది చేసినా తొందరపడకండి. ఎందుకంటే ఇప్పుడు అప్డేట్ లో ఎందుకంటే ఎక్కువ మళ్ళీ సిస్టమ్ అప్రూవ్ లో చేయండి, ఎక్కువ అప్రూవ్ చేయండి. సిస్టమ్ లో ఎక్కువ శాతం అప్డేట్ జరుగుతుంది ఈ మధ్యన, అందుకని చెప్పేసి తొందరపడద్దు. ఓకే, అదే ఓకే ఆప్షన్ వచ్చింది కదా సార్, ఓకే అనేది ఓకే చేయండి. అట్లాగే. అది కంపల్సరీ ఓకే అనేది ఆప్షన్ యూజ్ చేయాలి సార్. ఓకేనా? అట్లాగే సార్. ఇప్పుడు కానీ ఫాస్ట్ గా వెనక్కి వెళ్ళకూడదు. అయిపోయింది కదా, నేను అయిపోయింది అనుకున్నాను కదండి అంటే అయిపోయింది. అది ఓకేనా సార్? మీ డౌట్ క్లియర్ అయింది కదా? క్లియర్ అయిందండి. డౌట్ క్లియర్ అయింది. తర్వాత ఫార్మింగ్ స్టేకింగ్ కూడా అయిపోయింది. కంగ్రాచులేషన్ సార్, కంగ్రాచులేషన్. 3,000 రూపాయలతో సార్ శివలింగ్ కంగ్రాచులేషన్. సార్, కంగ్రాచులేషన్. అది మీరు ఒక 2 minutes 3 minutes ఒక 5 minutes ఆగిన తర్వాత అప్పుడు చూసుకోండి, అప్రూవ్ అవుద్ది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం పర్లేదు ఇక. మీరు స్క్రీన్ షాట్ ఆఫ్ చేసి మీరు చూసుకోండి. అవ్వకపోతే మాకు అప్రూవ్ అవ్వకపోతే 15-20 నిమిషాల తర్వాత అప్రూవ్ అవ్వకపోతే కనుక మళ్ళీ అడగండి, పర్లేదు. ఓకే సార్. 15-20 నిమిషాల తర్వాత అయిపోద్ది, అట్లేం లేదు. ఎందుకంటే లాస్ట్ ఒక 5 minutes మాత్రం తీసుకుంటే, అంతకంటే ఎక్కువ తీసుకోదు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. యా సార్, స్క్రీన్ షాట్ ఆఫ్ చేశారా? కంటిన్యూ సార్, రైట్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ లీడర్స్, అందరికీ నమస్తే. సో ఈరోజు మరి మన పిఎం మోదీ సార్ కువైట్ వచ్చారు. బట్ వెళ్ళడానికి మాత్రం కుదరలేదు. ఎందుకంటే చాలా తక్కువ మెంబర్స్ కి అపాయింట్మెంట్, బయట వాళ్ళకి అంటే ఎంబసీ వాళ్ళకి ఓకే, కానీ బయట వాళ్ళకి చాలా తక్కువ మెంబర్స్ కి మరి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల నాకు కూడా 1 week బిఫోరే యాక్చువల్లీ ప్రయత్నం అయితే చేసాము.
బట్ వి డిడెంట్ గెట్ దట్ అపాయింట్మెంట్. అందువల్ల సో మేము వెళ్ళలేకపోయాము. ఎనీవే, సో గ్రేట్ వెల్కమ్. ఒక వీడియో ప్లే చేస్తాను, చూద్దాం. వెంకటేష్ సార్ ప్లే నాకు పంపించినారు. సో 3 రోజుల నుంచి వెళ్ళి బస్సుల పైన కూడా బ్యాక్ సైడ్ సో మన మోదీ సార్ వస్తున్నారని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ అంటే వాళ్ళు వెల్కమ్ చెప్పడం జరిగింది అనమాట. వెల్కమ్ లాగా. సో బట్ ఇక విషయాలు ఏంటి అనేది ఇంకా కొంచెం నాకైతే ఏం మాట్లాడారు అనేది అయితే బయటకైతే రాలేదు. బట్ అది కొద్దిగా లేట్గా వస్తాయి ఇక్కడ, ఎందుకంటే ఆన్ ద స్పాట్ లో అన్ని చేయరనమాట. సో నిదానంగా రేపు మా కంపెనీ కూడా వస్తారంట సార్. ఎస్ మీ కంపెనీ కూడా వస్తారు అంటే ఒక 2 లేదా 3 కంపెనీలకు వస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే లేబర్ వర్కర్స్ ఉన్న వాటిలోకి అక్కడ ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క సేఫ్టీ కానీ వాళ్ళు ఇక్కడ ఎలా ఉంది అనేది చూడటానికి అది అపాయింట్మెంట్ అంటే అది కూడా షెడ్యూల్ ఉందన్నమాట. అవును సార్ షెడ్యూల్ అది ఉందన్నమాట. సో ఎనీవే, సో ఇట్స్ గ్రేట్ కదా. ఎందుకంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి మనందరికి ఏంటంటే, ఇక్కడ కువైట్ ఎంబసీ అనేది వేరే ఏ కంట్రీ కూడా ఓన్ జాగా లేదు ఇక్కడ. బట్ మన ఇండియన్ ఎంబసీకి అంటే ఆ ఒక బిల్డింగ్ జాగా ఏదైతే ఉందో అది మనదే. అంటే అన్ని దేశాల ఎంబసీలు ఉంటాయి కానీ రెంట్కు. అన్ని దేశాల ఎంబసీలు ఉంటాయి కానీ మన భారతదేశానికి మాత్రమే ఓన్ జగ అనమాట, అది మనదే అనమాట. సో ఆ విధంగా మరి ఇట్స్ గ్రేట్ అని చెప్పుకోవాలి. అంటే ఏ కంట్రీ కూడా అలాంటి అలో లేదనమాట. సో మనకి వీళ్ళు ఈ దేశానికి రావడానికి అపాయింట్మెంట్ దగ్గర మన మోదీ సార్ 3 నెలల నుంచి వెళ్ళి ప్రయత్నం చేయడం ఏంటంటే వీళ్ళు ఆహ్వానించడానికి 3 నెలల నుంచి అపాయింట్మెంట్ అడిగితే ఇప్పుడు దొరకడం జరిగింది అనమాట. సో చూడండి ఎలా ఉందో. అంటే మనము అసలు ఇవన్నీ మనము ఇంటర్నల్లీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మాత్రమే వాటి గురించి మనం ఆలోచిస్తాము. బట్ నార్మల్లీ ఏంటంటే మన ఇంటి బాగోగులే మనం చూడలేకపోతాం. అంటే పూర్తిగా అంటే మెయింటెనెన్స్ అనేది ఆ మెయింటెనెన్సే మనం చేయలేకపోతాం. అలాంటిది ఒక దేశాన్ని ఒక మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి వాళ్ళకి నన్ను అడిగితే అది ఎలా పాసిబుల్ అనేది కూడా మనకు అర్థం అట్లా అనిపిస్తాయి అన్నమాట అప్పుడప్పుడు. బట్ అన్ని ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఏంటంటే అయినా కూడా సో అన్నిటినీ కవరేజ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇట్స్ అ గ్రేట్ జాబ్ అని అంటాను నేనైతే. సో ఎనీవే, ఒక వీడియో చూద్దాం. 1 minute షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ఐఫోన్లో షేర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మరి అందులో సౌండ్ వస్తారో తెలీదు. 1 minute. సో వెరీ గుడ్. ఇప్పటిదాకా నేను హిందీ మీటింగ్లో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా తెలుగు వాళ్ళని చూశాను. గ్రేట్, వెళ్ళండి, మంచిదే. అలా వినాలి, వింటూ ఉండాలి. అప్పుడే మీకు అప్డేట్స్ తెలుస్తాయి, లేకపోతే అలా మీకు అప్డేట్స్ తెలియవు. అక్కడ 3-4 నేను చూడడం జరిగింది హిందీ మీటింగ్లో. మంచిది, వెళ్ళాలి అలాగా. సో 1 minute సీన్ షేరు. యా పీజీ ప్రసాద్, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఇందాక మీరు హ్యాండ్ చేశారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. ప్రసాద్ సార్, మీరు ఇందాక హ్యాండ్ చేశారు, నేను మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, కానీ మీకు పిలవలేదు. మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి పిలవలేదు. ఎస్, మీరు మాట్లాడచ్చు. పీజీ ప్రసాద్. రాజేష్ గారు బాగున్నారా? సూపర్. సుమర్ సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. అయితే ఏం లేదు, ఇది ఇప్పుడు మనకి సీడ్ ఫండింగ్ లో మన కింద టీం వాళ్ళను 1000 చేపిస్తే మనకు రిఫరల్ లో వస్తుంది కదా. అయితే నా కింద ఒక పర్సన్ డౌట్ అడిగిందండి. ఏంటంటే అతను
సీడ్ ఫండింగ్ లో మనం అంటే ఇప్పుడు 1000 చేస్తే 12,000 వస్తుంది కదా. ఉమ్. ఇది రిఫరల్ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రానా లేకపోతే దాంట్లోనే కలిసి వస్తుంది అని చెప్పేసి అని ఉండే. రిఫరల్ ఇన్కమ్ వేరు, రిఫరల్ ఆ? ఇన్కమ్ వేరు, రిఫరల్ ఇన్కమ్ వేరు, తను ఓకే. చేసుకున్నది వేరు. మ్మ్హ్మ్. ఇప్పుడు మీరు 3,000 తో చేసుకున్నారు, కింద ఒక పర్సన్ 1,000 తో చేసుకున్నాడు. అందులో నీకు ఏమొస్తుంది? 0.0 ఇది ఒక పీవీసీ మెటాలో 0.20 కాదు, అది 0.020 మీకు వచ్చేది. మ్మ్హ్మ్. మీ డౌన్ లైన్ ఓకే. 1,000 తో చేసుకున్నప్పుడు మీకు వచ్చేది 0.20 కాదు, 0.020 మ్మ్హ్మ్. అట్లా అనమాట. సో ఆ ఓకే. విధంగా 20% వస్తుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చి సో 3,000 కి 6,000 కాకుండా ఎక్స్ట్రా వస్తుంది ఇది. అది ఎక్స్ట్రా. ఇది 3,000 అనేది నువ్వు చేసుకున్న దానికి. అయితే వాళ్ళకి ఇది కూడా చెప్పాలి. అయితే అదే వాళ్ళకి అదే. ఏంటంటే రోజు రిలీజ్ అయ్యే దాంట్లో చూసుకోమని చెప్పండి, 15% కట్ అవుద్ది. మ్మ్హ్మ్. ఇప్పుడు సపోజ్ మనం 1000తో చేసుకున్నాము, లెక్క ప్రకారం ఎన్ని రావాలా మెటాలు? 2 రావాలా. అవు అవు. బట్ యా. అందులో మనం 15% కట్ చేసుకోవాలి. అవునవును. అంటే నీకు వస్తుంది కరెక్టే, బట్ ఏమైతుందంటే మ్మ్. ఈ 15% ఏదైతే ఉందో వేరే కాడ యాడ్ అవుద్ది. అది కూడా మళ్ళీ ఫార్మింగ్ చేసి, అంటే మనము ఎప్పుడు అది ఏంటంటే జీరో అవ్వకుండా చూస్తుంది అనమాట. మ్మ్హ్మ్. అట్లా. సో అలా ఉండాలన్నమాట. అక్కడ ఓకే ఓకే. వ్యాలెట్ స్టేకింగ్ లో అది నిలబడుతుంది. మ్మ్హ్మ్. ఓకే. అయితే ఈరోజు నేను గ్రూప్ లో చూశాను, సీడ్ ఫండింగ్ లో కూడా విత్డ్రాల్ పెడుతున్నారా? సీడ్ ఫండింగ్ అవును, విత్డ్రాల్ రిలీజ్ అని పెట్టుకోవచ్చు కదా. వచ్చింది. 100కి మనకు విడ్రాల్ ఇస్తున్నారు కదా, 100 మెటాలు అయిందంటే మనం విడ్రాల్ పెట్టుకోవచ్చు కదా, మన ఇష్టం అది. ఓకే ఓకే. సిస్టమ్ 100కి 100 పూర్తిగా వస్తున్నాయా? మనం మ్మ్. సిస్టమ్ ఏంటంటే పూర్తిగా ఏం చేసింది అంటే మనకు మన వాళ్ళకి కొద్దిగంత సిస్టమ్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే నేను చాలా సార్లు చెప్పాను. అసలు మన సిస్టమ్ లో కండిషన్ లేదు సిస్టమ్ కంటే ఇక్కడ అని కూడా చెప్పడం జరిగింది. బట్ సిస్టమ్ ఏం చేసిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నీకు అక్కడ విత్డ్రాల్ ఓపెన్ ఉన్నట్టే, ఇక్కడ విత్డ్రాల్ ఓపెన్ ఉన్నట్టే. ఇక్కడ నీకు మ్మ్హ్మ్. సపోజ్ ఎక్కువతో చేసుకున్న వాళ్ళకి 100 అనేది రోజుకి రిలీజ్ అవుతున్నాయి కొంతమందికి. ఇక్కడ ఉన్నారు 100 కంటే ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి చాలా మందికి ఒక రోజుకే. నేను చెప్పేది ఒక రోజుకు ఓకే. 125, మ్మ్హ్మ్. 130, 150 కూడా రిలీజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు మన ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్స్. సో వాళ్ళకి మ్మ్హ్మ్. ఏంటంటే వాళ్ళకు ఎప్పుడన్నా 100 అవసరం పడినాయి అంటే ఆన్ ద స్పాట్ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే ఓకే. వాళ్ళకు మన పబ్లిక్ ఏంటంటే కొంతమందికి ఈ మనకు విత్డ్రాల్ ఇస్తుందో ఇయ్యదో అన్న ఆలోచనతో కొంతమంది చేసుకోలేదు. బట్ ఏంటంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాం మనము, ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఇది పక్కా. అవు. యా. అట్లా చాలా చేంజెస్ వస్తాయి. వాళ్ళకి చెప్పండి, నో ప్రాబ్లం, ఇలా చేసేసుకోమని చెప్పండి. ఇప్పుడైతే ఇంకా 25,000 ఒక వ్యాలెట్ కి, అది కూడా చెప్పండి. ఓకే ఓకే. ఓకేనా? సో రిఫర్ మీద ఫోకస్ చేయమని చెప్పండి. ఎందుకంటే మ్మ్. అలా చెప్పండి ఏంటంటే ఏ సిస్టమ్ లోకి వెళ్ళినా వితౌట్ రిఫర్ మనీ రాదు, ఇది పక్కా. అవు. ఇది అదే ఒకే అదే. సిస్టమ్ లోపల అందరు నిద్రపోతున్నారు, మన ఒక పీవీసీ మెటాలోనే తప్ప అందరు నిద్రపోతున్నారు. అంటే రిఫర్ చేయకుండా, కొత్త వాళ్ళకి రిఫర్ చేయకుండా నేను చెప్పి దాని విషయంలో మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా రిఫర్ చేసిన దానికి ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి చాలా తేడా ఉంటది. సో ఎందుకు మనకు అవు. ఈ విధంగా 25,000 చేసిన కారణం ఏంటంటే మనం ఇంతకుముందు చూసాం సీడ్ టోకెన్ ఫార్మింగ్ 3,50,00,000 రూపాయలకు ఒక్కటే వ్యాలెట్ చేసుకోవడం జరిగింది టోకెన్ ఫార్మింగ్. మ్మ్. సో అలా ఇప్పుడు అతను వేరే వాళ్ళకు ఇవ్వకుండా సిస్టమ్ నుంచి వచ్చిన ఫండ్ మామూలు ఫండ్ కాదు, అది చాలా ఎక్కువ ఫండ్ వస్తుంది. ఒక వ్యాలెట్ కి 3,75,00,000 సంథింగ్ అలా చేసుకున్నారు. ఒక వ్యాలెట్ నుంచి వెళ్ళి 9,000 పీవీసీ 9,000 యూఎస్డిటీ డైలీ రిలీజ్ అయ్యింది. ఒక వ్యాలెట్ కి 9,000 యూఎస్డిటీ రిలీజ్ అవుతుందంటే తను అందులో ఎంత పెట్టుబడి పెడితే 9,000 రిలీజ్ అవుతుంది, లేదా కిందికి వెళ్ళి ఎంత అతను స్పీడ్ క్రైటీరియా 5th లో ఉండాలి, ఆ తర్వాత 4th క్రైటీరియా 4th లో ఉండాలి, సారీ 4 లాస్ట్ క్రైటీరియా 5 లాస్ట్, అప్పుడు అక్కడ ఉండాలి. దెన్ స్పీడ్ క్రైటీరియాలో కూడా 5/5 లో ఉండాలి. అంటే 125% స్పీడ్ తీసుకుంటాడు అతను. మ్మ్. సో అందుకని చెప్పి సిస్టమ్ ఏం చేసింది అంటే ఇక్కడ నువ్వు రిఫర్ చేయి. ఇక్కడ నువ్వు మనీ ఇస్తుంది అని చెప్పేసి మనీ ఇచ్చినప్పుడు మనము ఎవరిని చేయలేము,
మనీ ఇవ్వనప్పుడు ఎవరిని చేయలేం. రిఫర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కావాల్సింది ఏంటంటే రిఫర్. ఇప్పుడు మనకు అలా తెలియాలి అంటే మనం వేరే సిస్టమ్ చేసి చూడాలి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ డబ్బులు ఎలా వస్తున్నాయి, వాడు ఫ్రీగా ఇస్తున్నాడా, ఓకే చేసేద్దాం, అందరం చేసేద్దాం. ఎవడు ఫ్రీ ఇవ్వడు సార్. ఏ సిస్టమ్ కానీ ఫ్రీ ఇవ్వదు, ఏ సిస్టమ్ కానీ ఇవ్వదు. సో ఇదే ఒక సిస్టమ్ మనకు ఫ్రీ ఇచ్చింది చాలా. ఈ 2 సంవత్సరాలు ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ టోకెన్ ఫార్మింగ్ ఆర్ క్రైటీరియా ఎవరైతే చేసుకున్నారో, ఆర్ సీడ్ ఫండింగ్ ఫస్ట్ రోజు డిసెంబర్ 2022 28 ఈ యొక్క సిస్టమ్ మాత్రమే ఫ్రీ ఇచ్చింది. ఒక 100 రూపాయలతో కొనుక్కున్నారు, 6 నెలల్లో 1300 రూపాయలు ఇచ్చింది. ఇట్స్ గ్రేట్. ఇది ఎవరికి తెలియదు, అందరూ మర్చిపోయారు దీన్ని. అసలు ఈ విషయం మాట్లాడారు పబ్లిక్. ఇది రియాలిటీ. ఈ రియాలిటీ ఎవరు మాట్లాడరు. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏముంది సార్, అప్పుడు 1300 ఉండేది సార్, ఇప్పుడు 13 పైసలు ఉంది సార్, 1 రూపాయి ఉంది సార్. అదొక్కటే మాట్లాడతారు తప్ప మిగతా మాట్లాడరు. సో ఇదొకే ఒక సిస్టమ్ సార్. మిమ్మల్ని రిఫర్ చేయకుండా, మీరు రిఫర్ చేయకున్నా కూడా మీకు మనందరికీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు వేరే సిస్టంలో మీరు చేసి చూడండి, డబ్బులు ఎలా వస్తున్నాయో అని చూడండి. అక్కడ అప్పుడు అర్థమైంది. దానికి దీన్ని కంపారిజన్ చేసుకున్నప్పుడు అవును కదా, ఇక్కడ డబ్బులు రావాలి అంటే అట్లీస్ట్ కొంతమందిని చేయాలి. తర్వాత అందులో కూడా క్రైటీరియా, నువ్వు ఈ క్రైటీరియా ఉంటే ఆ క్రైటీరియాకి వెళ్ళాలి, ఇంకా సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి అందులో అట్లా. ఓకేనా? సో ఎనీవే ఒక వీడియో ప్లే చేసుకుందామా? చూద్దాం. ఫస్ట్ ఇందులో ప్లే చేసి చూస్తాను. వీడియో వస్తుంది కానీ సౌండ్ రాదు, ఎందుకో తెలియదు. చూద్దాం. షేరింగ్ అవుతుంది ఆల్రెడీ కదా. ఓకే సారీ. ఓకే, ఇదే వీడియో చూద్దామా? నో సౌండ్ సార్. సౌండ్ రావట్లేదు సార్, వాయిస్ రావట్లేదు. ఓకే ఇదే ప్రాబ్లం నాకు తెలిసిపోయింది. సో నేను ఏం చేస్తానంటే ఇంకో ఫోన్లో చేస్తాను. సో ఈ ఫోన్లో చేసినప్పుడు అందరికి రాదు, వేరే వాళ్ళు ఎవరికైతే కనబడుతుందో వాళ్ళు షేర్ చేయండి. ఎప్పుడు కరెక్ట్ మీటింగ్లో కాల్ చేస్తారు. మైక్ ఓపెన్ చేశాను. హలో, నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు కొంచెం మీటింగ్లో ఉన్నా. అవును సార్, ఇప్పుడు 1 రూపాయి లేదు, మీరు ఎంతైనా కొనుక్కోవడానికి మనకి వీలుగా, అందుకని చెప్పేసి 1 రూపాయి వచ్చింది సార్. ఓకే నాకు కాల్ చేయండి. షూర్. ఓకే సార్. ఓకే సార్. ఓకే డియర్ పార్ట్నర్స్, ఈసారి ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఇదే టైంలో కాల్ చేస్తారు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీటింగ్ బంద్ అయిపోయింది. దీంట్లో కనెక్ట్ అవుతాను. ఇప్పుడు సంస్థలకి వెళ్ళి ఇప్పుడు నేను చేస్తాను కదా, చాలా మంది కనబడదు నాకు తెలుసు. ఆ సార్కి పీయూష్ మీట కావాలి. ఎంత రేట్ అన్నారు? 1 రూపాయి అన్నాను. అబ్బా, చాలా తగ్గిపోయింది అనమాట. అది ఎందుకంటే బాధనా లేకపోతే ఏంటి సార్, విషయం ఏంటి నాకు అర్థం కాలేదు. నేనేం చెప్పాను, మీరు లాస్ట్లో వినిపించారు మీకు. సార్ మనం అందరం కొనుక్కోవడానికి ఆ విధంగా చేసింది, లేకపోతే మనం కొనుక్కోలేం కదా సార్. అందరం కొనుక్కోలేం కదా, అందరికీ అందుబాటులోకి రావాలి అంటే మరి తక్కువ రేట్లో ఉండాలి. ఇంకా చాలా మంది ఇప్పుడు కూడా చూడండి, ఇలా ఉండట్లేనే కదా మరి టోకెన్ స్టేకింగ్ చేసుకుంటున్న చాలా మంది. అంటే మనం అర్థం చేసుకుంటే ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక పాత వాళ్ళం అంటామా, కొనుక్కొని ఎవరైతే పెట్టుకున్నామో లాక్కో అంటే లక్షలు మనం పీస్ మీద కొనుక్కొని పెట్టుకున్నామో, ఈవెన్ 1 రూపాయి పెరిగినా కూడా అయ్యో డబుల్ ప్రైస్ తీసుకోవచ్చు అనేది మన బాధ. అట్లా. సో అది క్రిప్టో సార్. ఈ క్రిప్టోలో ఏమైనా వచ్చు. ఎనీవే చూస్తున్నారుగా మీరు, ఇది యూట్యూబ్లో బిగ్ టికెట్ వస్తుంది కదా, బిగ్ టికెట్ దుబాయ్లో చూడండి. అక్కడ లక్షల మంది పెట్టుబడి పెడతారు, బట్ దే విల్ గివ్ ఒకరికే. వీక్లీ సార్, అది వీక్లో సంవత్సరము, సారీ సంవత్సరం కాదు, వీక్లో నెల ఉంటుంది. మంత్లీ సార్. సార్ మంత్లీ 1 టైమా? చూడండి అలా ఉంటుంది మరి. అంటే కోట్లల్లో జనాలు కొంటారు సార్ టికెట్, కోట్లల్లో అంటే అంతమంది కొంటారు. సో ఇచ్చేది మాత్రం ఒక వ్యక్తికి మాత్రమే. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దాం. 1 మినిట్ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ బ్లర్ వస్తుంది నాకైతే. వస్తా కొద్దిగా కిందికి మీద అనండి, అటు ఇటు అనండి.
ఎవరికైనా స్క్రీన్ షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అయిన వాళ్ళు ఎవరికైనా కనబడుతుందా? బ్లర్ వస్తుందా? బ్లర్ వస్తుంది సార్, బ్లర్. ఎస్ దీంట్లో బ్లర్ వస్తుంది, నాకు ఐడియా ఉంది. బట్ నేను ఎందుకంటే ఎవరికైనా ఒక్కరికి కూడా వచ్చినా కూడా నేను ఏం చేస్తానంటే, ఒకసారి మీరు ఒక ఇద్దరు ముగ్గురు లెఫ్ట్ అయ్యారండి. మీకు బ్లర్ వస్తుందని చెప్పిన వాళ్ళు లెఫ్ట్ అయ్యి ఒక నిమిషం ఆగిరండి. నేను చేయను కానీ ఇలాగుంటాను, మీరు బయటకు వెళ్ళరండి. సార్ ఇక్కడ షేర్ చేశాను సార్. సార్ మీరు మీది మ్యూట్ కూడా అలాగే చేయాలా? వస్తుంది సార్. కే బాలరాజు సార్ మీది బ్లర్ వస్తుంది, మిద్దె రమేష్ సార్ మీది బ్లర్ వస్తుంది. లేదు నాకేం కనబడుతుంది వేరే మొబైల్. అట్లా కాదు వెంకట సార్, మీరు బయటకు వెళ్ళి చెప్తాను. నేను మీరు బయటకు వెళ్ళి మీటింగ్స్ బయటకు వెళ్ళి ఒక నిమిషం తర్వాత రండి. నేను అప్పటిదాకా మీకు ఒక నిమిషం ఆగిరండి, ఒక్క నిమిషం. ఇంకెవరైనా సార్, మన చంద్రశేఖర్ మీరు కూడా నాకు బయటకు వచ్చి వచ్చినాక నాకు డైరెక్ట్ గా వస్తుంది సార్. ఇప్పుడు మీది వస్తుంది. వెరీ గుడ్. చూసారా, ఈసారి అలా వచ్చేసింది. మీరు అలా ఉండండి. ఇంకా ఎవరికైనా మీడియా పార్ట్నర్స్ మీరు బయటకు వెళ్ళి రండి సార్. మేబీ అవ్వచ్చు, కనబడచ్చు. ఎవరికైతే కనబడుతుందో వాళ్ళు బయటకు వెళ్ళండి. అయితే ఎవరికైతే రాదో మీరు 1 minute వెయిట్ చేయాలి, వెంటనే రాకూడదు. ఇప్పుడు ఈ సార్ కంటే వెంటనే వచ్చింది సార్ చెప్పారు, ఓకే. బట్ ఎవరికైతే రాదో మీరు 1 minute వెయిట్ చేయండి. నేను కొద్దిగా ఆగే షేర్ చేస్తాను. అప్పుడే నేను మాట్లాడుతూ ఉంటాను, వేరే విషయాలు మాట్లాడతాను, సిస్టమ్ గురించి మాట్లాడతాను, ప్రాబ్లం లేదు. సో మీ గురించి నేను ఇంకొక 1 minute తర్వాత నేను ప్లే చేస్తా. అది అట్లే ఉంచాను, స్క్రీన్ షేర్ ఇట్లే ఉంచుతా, బట్ మాట్లాడతాను ఇప్పుడు అంతే. సో ఎవరికైతే కనబడదో ఒక 1 minute వెయిట్ చేసి రండి. ఆ తర్వాత కూడా రాని వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు స్క్రీన్ షేర్ చేస్తారు, అప్పుడు మీకు అందరికి కనబడుతుంది. ఓకేనా? సో ఓకే, ఎక్కడ మనం పాయింట్లో ఎక్కడ ఉన్నాం మనం? సో మనం ఇక్కడ రిఫర్ చేయండి సార్, రిఫర్ మీద ఫోకస్ చేయండి సార్. సో మనం అనుకున్నాం, ఇంతకుముందు గుర్తుందా సార్ మీకు? డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ తన యొక్క ఆలోచన విధానం ఏంటంటే సార్, మీరు ధన్యులు అవ్వాలి. మీరు ధన్యులైతే సిస్టమ్ ధన్యులవుతుంది. సో అంటే సిస్టమ్ ఎలా ధన్యులు అవుతాయంటే, అక్కడ ప్రైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సిస్టానికి మనందరం పిల్లర్స్ సార్. ఇక్కడ ఇది పెద్ద సిస్టమ్. ఇప్పుడు 4 పిల్లర్లు 8 పిల్లర్లు సరిపోవు దీనికి. ఇప్పుడు చూడండి, బుర్జ్ ఖలీఫాకి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి సార్? లెక్క పెట్టగలమా? ఒకవేళ కట్టినోడికి తెలుసుకోవచ్చు, కానీ మనకు తెలియదు, మన లెక్కలు కూడా పెట్టలేము, అన్ని పిల్లర్స్ ఉన్నాయి అనమాట. అంటే ఇది అలాంటి సిస్టమ్. సో ఇంతమంది పిల్లర్స్ మనకు కావాలి. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఓన్లీ నువ్వు ఈ రోజు ₹1,00,000 పెట్టావు, ఇంకో ₹1,00,000 పెట్టావు, అలా కాదు, అది కాదు. అది ఓకే, బట్ అలా చేసుకోండి, దాన్ని మనం ఆపుతలేం కదా, ఆపట్లేదు కదా. ఓకే, అలా చేసుకుంటారు మనకు చెప్పకుండా. బట్ వీ నీడ్ టు ఇంక్రీజ్ అంటే ఇప్పుడు చూడండి, మనము దీన్ని కూడా అప్రిషియేట్ చేసుకుందాం, అట్లని కాదు. ఇది మనము ఇంతకుముందు 1,85,000 1,90,000 అని మనం చాలా నెలలు చూసాము. బట్ జస్ట్ కొన్ని రోజుల్లోనే 15,000 వచ్చింది. ఇట్స్ ఓకే, గ్రేట్. నేను కాదన్నాను. 25,000 దాకా కూడా వచ్చింది, 25,000 ఎక్స్ట్రా పెరిగింది. ఇట్స్ గ్రేట్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ మీ అందరికి. అంటే ఇక్కడ వాళ్ళు లేకుండా కొత్త వాళ్ళు కూడా మనం థ్యాంక్ యూ చెప్తున్నాం. బట్ ఏంటంటే ఇక్కడ అది కాదు, లక్షల్లో రావాలి సార్, లక్షల్లో రావాలి. ఇది ద బిగ్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇట్స్ అ వండర్ఫుల్. ఓకే, సో మనము పోయినోళ్ళు కూడా వస్తారులే అని చెప్పేసి మనము ఉంటాం, కానీ ఎప్పుడు వస్తారో తెలుసు మీకు? వి నీడ్ టు హై పిచ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు వస్తారు. అప్పుడు ఏమైతే అంటే, ఇప్పుడు మనం ఒక 1 lakh పెరిగింది అనుకోండి. ఇప్పుడు ఏమైతే చెప్పన్నా, ఇంకొక 50,000 ఏమైతే చెప్పన్నా సార్, 1 lakh మనకు టైం పడుతుంది. ఇంకొక 50,000 ఇంకొక 1,00,000 రావడానికి తక్కువ టైం పడుతుంది. చూడండి, ఇక్కడ మనము ఎప్పుడైనా కొత్తగా నెట్వర్క్ మార్కెట్లోకి ఇలాంటి వాటికి మనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే సార్, ఫస్ట్ 6 months లేదా 2 to 3 months మనకు భయం వేస్తుంది, ఇంకొకరితో మాట్లాడడానికి, ఇంకొకరితో చెప్పడానికి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కష్టాన్ని ఇది దాటితే, ఈ స్టెప్ దాటితే మనము, అంటే ఈ స్టెప్ ఎలా దాటుతాము? నువ్వు ఈరోజు చంద్రశేఖర్ సార్కి చెప్పావు, రిజెక్ట్. నాగప్రసాద్కి చెప్పావు, రిజెక్ట్ చేసింది. కొండల శ్రీనివాస్ చెప్పారు, రిజెక్ట్. జి భాస్కర్ సార్కి చెప్పారు, రిజెక్ట్. ఇక్కడ వెంకటేష్ సార్కి చెప్పాం, రిజెక్ట్ చేసింది. అంటే ఇందులో ఏమవుతుందంటే, దాని మీద శంకరరావు చెప్పారు, రిజెక్ట్ చేసింది.
బట్ ఇలా మీరు 10 మందికి చేశారు, 10 మంది కూడా రిజెక్ట్. అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఏంటి సార్? 0, పెద్ద 0, గుండం 0. అయితే ఇక్కడ 0 అయింది కరెక్టే. ఒకవేళ నువ్వు తెలివైన వాడివైతే ఎవరు ఏం మాట్లాడారు? ఈ 10 మందికి ఇప్పుడు నేను పేర్లు చెప్పాను కదా, ఈ 10 మంది ఎవరు ఏమి చెప్పారు అనేది నువ్వు నీ మైండ్లో కూర్చుండాలి, లేకపోతే రాసుకోవాలి. ఒకసారితో మాట్లాడావు, మాట్లాడిన తర్వాత అసలు తన క్వశ్చన్ వేసిన ఏంటి, తన విషయం ఏమన్నాడు, అది నువ్వు రాసుకున్నట్టయితే సో నీకు ఇక్కడ సిస్టమ్ నేర్పుతుంది ఇలా కాదు నువ్వు మారాలి అని నిన్ను. బట్ ఇక్కడ పబ్లిక్ ఏం చేస్తుందంటే, లేదు సార్, నేను దగ్గర వీళ్ళు 10 మందికి చెప్తారు కదా సార్, నేను 20 మందికి చెప్పాను సార్, ఎవ్వరు రాలా అంటుంటారు అనమాట. ఎవరు రాలేరు అని ఆగిపోయినావు అనుకో, నో. బట్ ఇందులోంచి నువ్వు లర్నింగ్ అనమాట, నీకు లర్నింగ్ రావాలా. ఇక ఆగిపోని వాళ్ళు మళ్ళీ అలాగే ట్రై చేస్తే ఏమవుతుంది చెప్పనా సార్? రేషియో ఇక్కడ నుంచి వెళ్ళి పెరుగుతుంది. నీకు ఒక వ్యక్తి వస్తాడు, నువ్వు అలా ట్రై చేస్తే కనుక ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాక ఇంకా కొంచెం కష్టం. రెండో వ్యక్తి వచ్చిన తర్వాత 3వ 4వ వ్యక్తి ఈజీగా వస్తారు సార్. ఇది 100% ప్రాక్టికల్ చెప్తున్నాను సార్, ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. సో వితౌట్ మనము ఇప్పుడు తొందరగా నాకు ఇది డెవలప్ అయిపోవాలా, సో నేను 1 లక్ష సార్ ఇంకొక 1 లక్ష కూడా పెడతాను తొందరగా వద్దంటే అది కాదు, అది ఓకేనా సార్? ఎనివే అందరు వచ్చారా సార్? ఇప్పుడు కనబడుతుందా సార్ స్క్రీన్ షేర్? ఇది కొంతమంది కనబడుతుందా సార్? ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి కనబడుతుందా సార్? కనబడుతుందండి. వెరీ గుడ్, వస్తుంది కదా. మీరు లెఫ్ట్ అవ్వద్దు. ఇప్పుడు మీరు లెఫ్ట్ అవుతే మళ్ళీ రాదు సార్, నేను కూడా లెఫ్ట్ అవ్వను, అందుకే నేను లెఫ్ట్ అవ్వలేదు, మిమ్మల్ని లెఫ్ట్ కానీ ఓకేనా? సో ఎనీవే भारत माता की జై, भारत माता की भारत माता की नमस्कार। नमस्कार. नमस्कार मोदी जी. अभी 2-2.5 घंटे पहले ही मैं कुवैत पहुंचा हूं और जब से यहां कदम रखा है तब से ही चारों तरफ एक अलग ही अपनापन, एक अलग ही गर्मजोशी महसूस कर रहा हूं। आप सब भारत के अलग अलग राज्यों से आए हैं, लेकिन आप सभी को देखकर ऐसा लग रहा है जैसे मेरे सामने मिनी हिंदुस्तान उमड़ आया है। यहां पर नॉर्थ, साउथ, ईस्ट, वेस्ट, हर क्षेत्र के अलग अलग भाषा बोली बोलने वाले लोग मेरे सामने नजर आ रहे हैं, लेकिन सबके दिल में एक ही गुंज है, सबके दिल में एक ही गुंज है,
भारत माता की, भारत माता की। यहां हर कल्चर की फेस्टिविटी है। अभी आप क्रिसमस और न्यू ईयर की तैयारी कर रहे हैं, फिर पोंगल आने वाला है, मकर संक्रांति हो, लोहड़ी हो, बिहू हो, ऐसे अनेक त्योहार बहुत दूर नहीं है। मैं आप सभी को क्रिसमस की, न्यू ईयर की और देश के कोने कोने में मनाए जाने वाले सभी त्योहारों की बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आज निजी रूप से मेरे लिए ये पल बहुत खास है। 43 इयर्स, 4 दशक से भी ज्यादा समय, 43 इयर्स के बाद भारत का कोई प्रधानमंत्री कुवैत आया है। आपको हिंदुस्तान से यहां आना है तो 4 घंटे लगते हैं, प्रधानमंत्री को 4 दशक लग गए। आप में से कितने ही साथी तो पीढ़ियों से कुवैत में ही रह रहे हैं, बहुतों का तो जन्म ही यहीं हुआ है और हर साल सैकड़ों भारतीय आपके समूह में जुड़ते जाते हैं। आपने कुवैत के समाज में भारतीयता का तड़का लगाया है। आपने कुवैत के कैनवास पर भारतीय हुनर का रंग भरा है। आपने कुवैत में भारत के टैलेंट, टेक्नोलॉजी और ट्रेडिशन का मसाला मिक्स किया है। और इसलिए मैं आज यहां सिर्फ आपसे मिलने ही नहीं आया हूं, आप सभी की उपलब्धियों को सेलिब्रेट करने के लिए आया हूं। साथियों, थोड़ी देर पहले ही मेरी यहां काम करने वाले भारतीय श्रमिकों, प्रोफेशनल से मुलाकात हुई है। ये साथी यहां कंस्ट्रक्शन के काम से जुड़े हैं, अन्य अनेक सेक्टर्स में भी अपना पसीना बहा रहे हैं। भारतीय समुदाय के डॉक्टर्स, नर्सेज, पैरामेडिक्स के रूप में कुवैत के मेडिकल इंफ्रास्ट्रक्चर की बहुत बड़ी शक्ति है। आप में से जो टीचर्स हैं, वे कुवैत की अगली पीढ़ी को मजबूत बनाने में सहयोग कर रहे हैं। आप में से जो इंजीनियर्स हैं, आर्किटेक्ट हैं, वे कुवैत के नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर का निर्माण कर रहे हैं। और साथियों,
जब भी मैं कुवैत की लीडरशिप से बात करता हूं तो वो आप सभी की बहुत प्रशंसा करते हैं। कुवैत के नागरिक भी आप सभी भारतीयों की मेहनत, आपकी ईमानदारी, आपकी स्किल की वजह से आपका बहुत मान करते हैं। आज भारत रेमिटेंस के मामले में दुनिया में सबसे आगे है, तो इसका बहुत बड़ा श्रेय भी आप सभी मेहनत कर साथियों को जाता है। देशवासी भी आपके इस योगदान का सम्मान करते हैं। साथियों, भारत और कुवैत का रिश्ता सभ्यताओं का है, सागर का है, स्नेह का है, व्यापार कारोबार का है। भारत और कुवैत अरब सागर के दो किनारों पर बसे हैं। हमें सिर्फ डिप्लोमेसी ने नहीं बल्कि दिलों ने आपस में जोड़ा है। हमारा वर्तमान ही नहीं बल्कि हमारा अतीत भी हमें जोड़ता है। एक समय था जब कुवैत से मोती, खजूर और शानदार नस्ल के घोड़े भारत जाते थे और भारत से भी बहुत सारा सामान यहां आता रहा है। भारत के चावल, भारत की चाय, भारत के मसाले, कपड़े, लकड़ी यहां आती थी। भारत की टीकवुड से बनी नौकाओं में सवार होकर कुवैत के नाविक लंबी यात्राएं करते थे। कुवैत के मोती भारत के लिए किसी हीरे से कम नहीं रहे हैं। आज भारत की ज्वेलरी की पूरी दुनिया में धूम है, तो उसमें कुवैत के मोतियों का भी योगदान है। गुजरात में तो हम बड़े बुजुर्गों से सुनते आए हैं कि पिछली शताब्दियों में कुवैत से कैसे लोगों का ఒక్కసారి అందరూ క్లాప్స్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ. ఓకే, హిందీలో వచ్చింది కనుక నేను చెప్తాను. హిందీలో ఉంది కనుక ఎస్, వెల్కమ్ సార్, మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే, సో అందరికి కొద్దిగంత అర్థమై కొద్దిగంత అర్థం కాదు. ఎస్ వీరంజన్ సార్ చెప్పండి సార్. ఓకే, అందరికి స్క్రీన్ షేర్ రాలేదా సార్? జమ్మికుంట వెల్కమ్ సార్, చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నేను మొత్తం ఉన్న 5 ఐడీలు నాకు కూడా వినిపిస్తుంది సార్.
5 ఐడీలు 25,000 సీడ్ ఫండింగ్ చేశాను. ఎస్ ఒక 3 ఐడీలు ఏమో మరి కరుణాకర్ ఇయర్లీ రెడ్డి బర్డ్ ఆఫర్ చేశాను. ఓకే అదే సార్ ఇయర్లీ బర్డ్ ఆఫర్ చేశాను. అదే సార్ నాది మన ఈ ట్రస్ట్ వ్యాలెట్లో మన కాలేదు. ఒక కొత్త ఐడి చేస్తే అదేంటంటే బిట్గెట్ వ్యాలెట్ నుంచి చేశాము. మన ఓకే ఉస్నాబాద్ రమేష్ సార్ చేశారు. ఓకే అది ఇంత ఓపెన్ అయితే లేదు. ట్రస్ట్ వ్యాలెట్ ఇంకా ప్రాబ్లము అప్డేట్స్ మనకి ఏమైనా వచ్చినాయా సార్? ఎన్ని రోజులు క్లియర్ అవుతుంది ఏమన్నా? అవుతుంది అవుతుంది ఈ వీక్ లో క్లియర్ అవ్వచ్చు. ఈ వీక్ లో క్లియర్ అవుతుంది సార్. ఒక వారం రోజులు అన్ని ఈ క్లియర్ week అయ్యే లో అవకాశం clear ఉంటుంది అవుతుంది. సార్. అదే నాకు ఎన్ని ఇప్పుడు డైలీ ఎన్ని వస్తాయని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇయర్లీ బర్డ్ ఆఫర్ చేశాను. అది ఇప్పుడు కొంచెం ఎర్లీ బర్డ్ ఏదైతే తెలుసుకుందామని చేస్తారో అది వచ్చాను ఇప్పుడు సార్. మీకు చెప్పన్నా బిటికేట్లో వేయండి మీరు 300 లేకపోతే 300 సేఫ్ ఫాలో చేయండి. వినండి నా మాట పూర్తి వినండి. సేఫ్ ఫాలో చేయండి. అందులో చేశాను అంటున్నారు కదా, అక్కడ కూడా కనబడుతుంది ఇదంతా. ఇప్పుడు మీరు చేశాను అంటున్నారు ఆల్రెడీ, అందులో కూడా కనబడుతుంది కదా. మీ ప్రాబ్లం ఏంటి ఒకటే చెప్పండి. యాక్చువల్లీ ఓకే ఇందులో రాలేదు, ఒకటే ఐడి అందులో చేశాను చేశారు. సార్. ఓకే అందులో ఒక ఐడి చేశారు. ఓకే చేశారు కదా. ఓకే. మరి ఇప్పుడు మీకు కనబడింది ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? నేను ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు మీరు, ఏది నాకు ఎప్పుడు కనబడుతుంది సంథింగ్ ఏదో అన్నారు కదా. ఏం కనబడట్లేదు మీకు? కాదు Hmm. అంటే డైలీ ఎన్ని వస్తాయి అని చెప్పి కొంచెం చూస్తున్నాం. ఓకే అది స్క్రీన్ షేర్ చేస్తే కనబడుతుంది, లేకపోతే మీ అంటే ఇన్ని యొక్క ఇన్ని సార్. డాలర్లు వస్తాయని ఐడియా ఉంటుంది కదా. అవును సార్ నేను ఏమంటున్నాను మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అది అది మీకే బిటిగెట్ల తెలుస్తుంది, నాకు మెయిన్ తెలియదు. బిటిగెట్ల మెయిన్ వేయట్లేదు. ఓకే వీటికి మెయిన్ వాడట్లేదు, ట్రస్ట్ వాలెట్ మెయిన్ వాలెట్ ఉంది కదా సార్. అయితే మాకు బిటిగెట్ల ఒకటే వ్యాలెట్ నా మాట పూర్తిగా ఓపెన్ వినండి. అవుతలేదు బిటికేట్ గురించి సార్. వదిలేసేయండి. ఓకే వినండి, నా మాట పూర్తిగా వినండి సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా మీకు, మీ ఐడి ఒకటి వేసుకొని దాని కింద 4 ఐడీలు వేశారు, అవునా? 3 ఐడీలు సార్. ఓకే 3 ఐడీలు. ఓకే ఎగ్జాంపుల్ చెప్తా టోకన్ స్టేకింగ్ అది అది చూడండి. నంబర్ 1 అనేది ఒక ఐడి అనుకోండి, దాని కింద 2, 3, 4 చేశారు, అవునా? నెంబర్ 1 అనేది ఓపెన్ అవుతుందా ఓపెన్ అవ్వట్లేదా అది చెప్పండి సార్. నెంబర్ 1 ఓపెన్ అవుతలేదు సార్. నెంబర్ 1 ఓపెన్ అవుతలేదు. ఇక్కడ ఏం నెంబర్ ప్రాబ్లం 1 అవుతుంది చెప్పండి. నెంబర్ సార్ అది ప్రాబ్లం లేదు. అది నాకు క్లారిటీ ఉంది. మీకేమన్నా మీకు కాదు. ఏంటంటే నేను $300 నేను చేశాను. దీన్ని బట్టి మీకు ఏమన్నా ఐడియా ఉందని నేను అడుగుతున్నాను సార్. నేను ఉన్నాను నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నాను, నాకు తెలుస్తుంది. ఏంటంటే నేను పీవీసీ మెటల్లా కొత్తగా నడుస్తున్నాను. అది కొంచెం క్లారిటీగా లేదు, నాకు క్లారిటీగా లేదు. అంటే సార్ కర్ణాకర్ సిస్టమ్ సార్ క్లారిటీ లేదా నేను అంటలేను, నాకు క్లారిటీ లేదు. ఓకే ఓకే సార్ కర్ణాకర్ సార్ నాకు అర్థమైంది సార్. కొంచెం ఏంటంటే నాకు క్లారిటీ లేకనే అదే అయితే ఏంటంటే ఈరోజు అంటే నిన్న 7కి చూడు అని అన్నారు. మెయిన్ వ్యాలెట్ అయితే నేను అందులో 12 కీవర్డ్స్ అనేది నేను అందులో ఎక్కియలేదు. అది ఏంటంటే నా కింద అయినది ఏంటంటే ఇంకో ఐడిది బిట్గేట్లో నేను వ్యాలెట్ చేశాను, అలా 12 కీవర్డ్స్ చేశాను. సార్ కూడా రమేష్ సార్ కూడా ఏమందంటే ఈ వ్యాలెట్ కూడా అందులో ఉంటే మీకు అనేది మీకు డైలీ ఎన్ని వస్తాయి అనేది మీకు ఏర్పడతాయని అన్నది. అదే ఎవరైనా కూడా $300 చేస్తే ఇంత వస్తుంది, $200 ఇంత చేస్తే ఇంత వస్తుంది. ఒక స్టేబుల్ ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది కదా. దాన్ని బట్టి మీకు కొంచెం నేను చూడలేదు కనుక మీరు ఎక్స్పీరియన్స్ కనుక మిమ్మల్ని నేను అడుగుతున్నాను. అది నా ప్రాబ్లం ఏం లేదు సార్, నేను క్లియరే ఉన్నాను. నాకు అర్థమవుతుంది ఓకే సార్ ఓకే నాకు సార్ కర్ణాకర్ అర్థమవుతుంది సార్ ఏంటంటే ఓకే మీ కర్ణాకర్ సార్ ప్రాబ్లం ఏంది అంటే నాకు అర్థమైంది సార్. ఇప్పుడు సార్ నా వాయిస్ వస్తుందా సార్ సార్ రాయ్ సార్? ఏంటంటే నేను 25,000 సార్ తీసుకొని సార్ మాట్లాడదు సార్ మీకు సార్ రమేష్ మీ రాగండి. వాయిస్ మీకు ఇప్పుడు 25,000 సీడ్ ఫండింగ్ చేస్తే ఇంత అన్న వస్తుంది. అది ఒక లెవెల్ ఉంటుంది. అది పొద్దున ప్రకాష్ సార్ కూడా చెప్పారు, ఇంత ముందు కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే మన మీటింగ్లో ఒకటి డౌట్ కూడా క్లారిటీ అవుతుంది కదా అని నేను అడుగుతున్నాను. ఎంత వస్తుంది ఇయర్లీ బర్డ్ అంటే ఇప్పుడు ఇన్ని డాలర్స్ వస్తాయి. ఈ 0.40 అంటే నాకు ఇది పెద్దగా తెలియదు, అందుకనే నా యొక్క డౌట్ క్లారిటీ చేసుకుంటున్నాను. అది ఏర్పడతలేదు కనుక నాకు ఏంది బిటిగెట్ వ్యాలెట్ చెప్పారు. రెగ్యులర్గా నేను అందులోనే చూసి నేను ఫాలో అవుతా, నేను అందులోనే చూసి నేను తెలుసుకుంటా. నేను ఇట్లా చూడగానే అట్లా తెలుసుకుంటా. నాకు ఆ కెపాసిటీ ఉంది. నాకేంది ఇప్పుడు నేను సిస్టంలోకి వచ్చి జస్ట్ 10 రోజులు అవుతుంది. నేను కరెక్ట్గా ఫోకస్ పెడితే ఒక నెల రోజుల్లో నాకు మొత్తం తెలిసిపోతుంది.
ఓకేనా సార్? ఇదే సార్ నా మాట. గ్రేట్ సార్, గ్రేట్ సార్. సో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే అందులో చూడడం నాకు తెలుసును కానీ మీరు చెప్పగలరా అన్నారా? అదేనా మీ క్వశ్చన్? నేను అదే అంటే అందాది ఎంత వస్తాయి అని చెప్పి అదే అడుగుతున్నాను. వేరే తప్పైతే వేరే ఏం చెప్పకండి. ఇప్పుడు మీరు 300 యూఎస్డిటీ టోకెన్ ఫార్మింగ్ చేశారన్నారు. అది నంబర్ 1 కు చేశారు కదా? యా కరెక్ట్ అండి. ఓకే, దాని కింద మీరు 2 ఐడీలు చేశారా 3 ఐడీలా? దాని కింద 2 ఐడీలు $300 $300. ఇప్పుడు ఏ అయిన ఐడికి 300 చేశారు, బీసీ కూడా 300 చేశారా సార్? ఏకి 300, బికి 300, సి లేదు మీద ఏంటి? అచ్చా ఓకే ఓకే. నేను ఏను ఏమన్నానంటే సార్ నాకు అర్థమైంది. ఇప్పుడు ఏ అనేదేమో మెయిన్ వ్యాలెట్ కు నేను ఏ అంటున్నాను, కిందనేమో 2 ఐడీలు బీసీ ఉన్నది, దానికి గురించి మాట్లాడుతున్నా. ఏ అనేదేమో మెయిన్ వ్యాలెట్ సార్. ఇక్కడ ఏమనుకుందాం అంటే మనం ఏ అనేది మెయిన్ వ్యాలెట్ అనుకుందాం. ఇక్కడ దాని కింద ఉన్న ఐడీలను బిసి అనుకుందాం. అంటే ఏ అది ఒక ఏ పైన, ఇది బి ఇది సి అనుకుందాం, ఒక 2 ఐడీలని. ఇప్పుడు చెప్పండి, ఏకి ఎంత చేశారు, బికి ఎంత చేశారు, సికి ఎంత చేశారు? ఇప్పుడు చెప్పండి సార్. $900 రమేష్ సార్ చేశారు. ఉస్నాబాద్ రమేష్ సారు మూడు ఐడీలు సారే చేశారు, స్టేకింగ్ చేశారు. సారే చెప్పారు. మీ మాటలో తెలుసుకుందామని మిమ్మల్ని. సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు, అందుకని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మీతో క్లారిటీ వస్తే నేను చెప్పడానికి ఉంటుందని అందుకే అడుగుతున్నాను. $900 నాకు అర్థమైంది. అయితే నేనేం అడుగుతున్నాను సార్, మీరు నాకు ఇంకొక డౌట్. ఇది అయిపోయినాక అది మాట్లాడాలి. ఎందుకంటే మీరు డౌట్ క్లియర్ ఒక్కొక్కటి క్లియర్ కాదు కదా సార్. చెప్పండి. సార్ ఏకి $300, బికి $300, సికి $300. నేను ప్రజెంట్ ఏంటంటే ట్రయల్ రన్ వేసాను. ట్రయల్ రన్ వేసి చూద్దామని చెప్పి నేను ఎంట్రీ $300 చేశాను. సో నాకు అది అనిపించింది అనుకోండి, $1000 నేను పెడతా. వెరీ గుడ్ సార్, అర్థమైంది. ఇప్పుడు మీకు ఏ వ్యాలెట్ $1000 పెడతా. నాకు ఓకే సార్ నాకు అర్థమైంది సార్. 300. ఇప్పుడు నేనేమంటే అంటే మీకు పూర్తిగా అర్థమైతే నేను 1000 కాదు సార్, నేను $10,000 చేంజ్ చేసుకోవడానికి రెడీ ఉన్నాను అనేది మీ ఒక ఇంటెన్షన్. నాకు అర్థమైంది సార్. అయితే ఇప్పుడు నేనేమన్నా సార్, ఏ అనే వ్యాలెట్ మీకు ఓపెన్ అవుతుందా లేదా? ఓపెన్ అయితే లేదు సార్. నేను అదే కదా అడిగేది. ఓపెన్ అవుతుంది అన్నారు కదా. ఓపెన్ అంటే ఒకటి చెప్తున్నాను నేను. ఇంకో డౌట్ ఒకటి సార్, నేను అంత ముందు సీడ్ ఫండింగ్ చేశాను. ఏది 5,000తో సీడ్ ఫండింగ్ చేశాను. అప్పుడు మనకు అన్లిమిటెడ్ ఉండే, అంటే ఎంతైనా సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు అని అన్నారు. అయితే ఏంటంటే నాకు సిస్టమ్ కొత్తగా, దీని గురించి పెద్దగా తెలియదు. దీని గురించి కూడా నేను సెర్చింగ్ మొదలు పెట్టిన. నాకు చెప్పిన కంటే మొదలు నాకు పీవీసీ వీటా గురించి నాకు ఎవరెవరో చెప్పారు. కాకపోతే ఏంటంటే ఏదైనా సిస్టమ్లకు అడుగు పెట్టాలంటే కొంచెం దాని గురించి తెలుసుకోవాలి. ముందు తెలుసుకుని దాని ఏంది, దాని కెపాసిటీ ఏంది, దాని స్ట్రెంత్ ఏందని మనం తెలుసుకొని ఆ సిస్టంలోకి మనము అడుగు పెట్టాలి. ఎవరో చెప్పంగానే మనం అందులో అడుగు పెట్టడం కాదు. ఏంటంటే దాని గురించి తెలుసుకున్నా అంటే సరే ట్రయల్ రన్ అని చెప్పి 5,000 చేశాను. అప్పుడు సార్ ఏమన్నారంటే, శీలం ప్రకాష్ సార్ ఏమన్నారంటే, సరే ఎంతైనా అన్లిమిటెడ్ పెట్టుకోవచ్చు, మన కెపాసిటీ ప్రకారం ఎంతైనా పెట్టుకోవచ్చు. సపోజ్ మీ దగ్గర ₹1000 ఉంటుంది, నేను 10,000 పెట్టుకుంటే మీరు పెట్టారు కదా, మీ కెపాసిటీ ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు. డైలీ ఏంటంటే ఒక గంటకు కూడా సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఆ కెపాసిటీ ఉందని శీలం ప్రకాష్ సార్ చెప్పారు. సరే సార్, నేను ఫస్ట్ అయితే ఒక 5,000 నేను సీడ్ ఫండింగ్ చేస్తాను అని చెప్పి 5,000 చేశాను. తర్వాత 1000 చేశాను. మొత్తం టోటల్గా 3 ఐడీలు ఏంటంటే అప్పుడు మొత్తం యాక్చువల్గా 6,000 పాయింట్లతో నేను చేశాను. మొన్న మొత్తం టోటల్గా 25,000 సీడ్ ఫండింగ్ చేయాలని చెప్పి మొన్న మొత్తం ఇంకో కొత్త ఐడి కూడా డైరెక్ట్ 25,000 సీడ్ ఫండింగ్ చేశాను. మొత్తం టోటల్గా 5 ఐడీలు, అంటే నేను నా కింద 3, ఇది ఇంకో ఐడి కొత్త ఐడి చేశాను. అది టోటల్గా 4 ఐడీలు కలిపి మొత్తం 25,000 చేశాను.
సీడ్ ఫండింగ్ వచ్చేసి టోకెన్ ఫార్మింగ్ వచ్చేసి నేను ఒకరిని, మా పాప ఇంకో పాప, మొత్తం టోటల్ గా 3. నా కింద 2, నేను ఏ, నా కింద బి, సి. అంటే వీళ్ళు సీడ్ ఫండింగ్ చేసుకున్నాం అన్నట్టు. అంటే $300 300. ఇది మన ఉస్నాబాద్ రమేష్ సారే చేశారు. సీడ్ ఫండింగ్ చేసి టోకెన్ ఫార్మింగ్ చేసి ఇయర్లీ బర్డ్ ఆఫర్ చేసి మాకు చేశారు. అది సార్. ఓకే సార్, గ్రేట్ సార్. సో మీరు వండర్ఫుల్ గా సిస్టమ్ అర్థం చేసుకునేది సార్, గ్రేట్ సార్. సో మొత్తానికైతే మీరు సిస్టమ్ మీకు సరిగ్గా అర్థమైంది. అవునన్నా మీరు అన్నట్టుగా నిజంగానే మనం అర్థం చేసుకున్న తర్వాతనే మనము మూవ్ అవ్వాలి అనేది మాత్రం 100% కరెక్ట్ సార్. ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ ఏ అనే వ్యాలెట్ మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి మీకు అభ్యంతరం లేకపోతే స్క్రీన్ షేర్ చేసి ఏమొస్తుందో మాకు చూపించగలరా? లేదా మీకు అభ్యంతరం ఉంటే కనుక ఏం చేయాలి అంటే యాప్ డీనెట్ వస్తుంది సార్. యాప్ డీనెటా? ఏ మొబైల్ సార్ మీరు ఓపెన్ చేసేది? మీకు చూపిస్తున్నాను సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అది మీకు అభ్యంతరం లేకపోతేనే మేము అడుగుతాం అనమాట. ఎందుకంటే కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారనమాట. ఓకే చూపించండి, నాకు చేస్తున్నారు కదా. ఓకే మీకు అభ్యంతరం లేదు కనుక పర్లేదు సార్. ఇప్పుడు డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళమంటారా సార్? అవును సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్కి వెళ్ళాలి డైరెక్ట్ గా. ఏ అనే వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఏ అనే వ్యాలెట్ ఓపెన్ చేయండి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ, సారీ టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ సార్. టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓలోకి వెళ్ళండి. ఏ అనే ఓపెన్ చేయండి. ఒకసారి హిస్టరీ మొత్తం క్లియర్ చేయండి సార్. ఒత్తి హిస్టరీ మొత్తం తీసేయండి, మొత్తం డిలీట్ చేయండి సార్. ఫ్రెష్గా ఓపెన్ చేయండి. మీరు సిఆల్ అనేది క్లిక్ చేయండి. అక్కడ ఉంది కదా సార్ ఎస్ఈ ఆల్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డిలీట్ నొక్కండి. వెరీ గుడ్, బ్రౌజర్ డిలీట్. సో ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ బ్యాక్ నొక్కి అక్కడ టైప్ చేయండి టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ. సార్ మీరు తెలుసు, బట్ నేను ఎందుకంటే నా విధానం ఇలాగ ఉంటుంది, మరి ఎవరికైనా ఇలాగే చెప్తాను సార్. మీరు అయ్యో సారు మరి ఏంటంటే ఎలా చెప్తున్నాను, నేను చదువుకున్నాను అని చెప్పాను, మరి నాకు అన్ని తెలుసు అని చెప్పాను, మళ్ళీ ఇలా చిన్నపిల్లల చెప్తున్నది మాత్రం అనుకోవద్దు సార్. ఓకేనా? ఇక్కడ ప్రొసీడ్ అయితే 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, దాన్ని క్లిక్ చేయండి. ఓకే కన్ఫర్మ్ చేయండి, కనెక్ట్ చేయండి ఇక్కడ. బట్ ఇక్కడ మీకు ఓపెన్ అవ్వదు ఇప్పుడు. అక్కడ ఓకే వస్తుంది కావండి, డి యాప్ లో ఉన్నారు. ఓకే ఇదే వస్తుంది సార్. ఓకే ఇక్కడ మీరు చూశాను నేను. ఏంటంటే బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఓకే ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్ ఇక్కడ బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి మీరు. బ్యాక్ వెళ్ళినా కూడా ఇలా వస్తుంది కదా సార్. ఇక్కడ అదే అలా సార్ నిలువుగా 3 ఇలా బ్యాక్ వెళ్ళి అక్కడ నిలువుగా 3 చుక్కలు దాన్ని పట్టుకోండి. మీకు బ్యాక్ వెళ్ళినప్పుడు నిలువుగా 3 చుక్కలు ఇప్పుడు అలా మళ్ళీ అక్కడికి వెళ్ళండి, వస్తుంది. అక్కడ నొక్కండి. అలా ఇలా ఇది నొక్కి అక్కడ ఎంటర్ అది నొక్కండి మీరు. అక్కడ పట్టుకోండి దాన్ని. చూద్దాం అందుతుందో చూద్దాం. అందకపోతే మనం వేరే. ఇప్పుడు బిఎన్బి క్లిక్ చేయండి. కనెక్ట్ అయింది సార్. మీరు బిఎన్బిని టచ్ చేయగలిగారా? చేశాను సార్. ఓకే ఇప్పుడు కనెక్ట్ చేయండి. చేశాను, టచ్ చేశాను. ఓకే ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇప్పుడు అంటే మాకు కొద్దిగా మీది లేట్ గా వస్తుంది అనమాట వాయిస్. ఓకే కనెక్ట్ చేశాను. తప్పుగా. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఆగండి ఇక్కడ ఏం చేయొద్దు, మీరు ఆగండి ఇక్కడ. ఓకే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సార్ బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి చెప్తాను. బ్యాక్ వెళ్ళండి, పర్లేదు వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. క్యాన్సిల్ చేయండి, కింద క్యాన్సిల్ ఉంది కదా, క్యాన్సిల్ ఆప్షన్ వచ్చింది, క్యాన్సిల్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. ఓకే ఇంకో బ్యాక్ వెళ్ళట్లేదా? వెళ్తుంది. ఇంకా కింద క్యాన్సిల్ చేయండి. లేదా పైన ఒక బ్యాక్. ఓకే ఇక్కడ టోకెన్ ఏమంటారు సార్, పీవీసీ మెటా డాట్ ఐఓ క్లిక్ చేయండి. పీవీసీ మెటా డాట్ ఐఓ.
పరిశుద్ధాత్మ వందనాలు, గొప్పదేవ వందనాలు, గొర్రెపోతే వందనాలు, అయ్యా 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 అనేసి నిరంతరం మాకు కుమార్ మేడం మ్యూట్ చేసుకోండి మీరు. సార్ ఇక్కడ డాటా అంటే మెటా తర్వాత ఈ డాట్ మధ్యలో గ్యాప్ వచ్చింది సార్. ఆ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. మళ్ళీ టైప్ చేయండి సార్. మన భాషలో స్పేస్ వచ్చింది అనమాట. ఆ స్పేస్ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 3 చుక్కలు పట్టుకోండి సార్. నొక్కండి, 3 చుక్కల మీద నొక్కండి. బిఎన్బి టచ్ చేయండి. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అక్కడ ఉంది కదా సార్, దాని కింద కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి, క్లోజ్ చేసి ఒక్క నిమిషం ఆగండి చెప్తాను. ఇప్పుడు టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్ అక్కడ కనబడుతుంది సార్. రైట్ సైడ్ లో పైన అక్కడ నొక్కండి, చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. అక్కడ కుడి సైడ్ లో బెల్ కింద టోకెన్ ఫార్మింగ్ అని దాన్ని క్లిక్ చేయండి సార్. కొట్టాను సార్, కొట్టాను ఏం రావట్లేదు. రవీందర్ చెట్టి ఎందుకు మీరు స్క్రీన్ ఇస్తున్నారు? క్లోజ్ చేయండి సార్. ఓకే, టోకెన్ ఫార్మింగ్ నేను ఇన్వైట్ చేసిన పర్లేదు. ఆ సారు వచ్చిందనుకు నేను ఏమనట్లేదు. నేను ఏమంటున్నా అంటే సారు కూడా మీ లెక్క స్క్రీన్ షేర్ చేస్తున్నారు, అందుకు నేను అంటున్నా సార్. ఆ సారు ఎవరైనా రావచ్చు సార్ మన మీటింగ్ కి. ఓకే, ఇక్కడ మీ మొబైల్ ఏంటి సార్ ఇది? ఓకే సార్, మీ మొబైల్ ఏంటి సార్ ఇది? రియల్మీ 12 Pro Plus సార్. 38,000 పెట్టి జస్ట్ 4 months అవుతుంది తీసుకునేది. ఓకే ఓకే. సో డియర్ పార్ట్నర్స్, ఎవరికైనా రియల్మీలో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్ ఆల్రెడీ. అయితే రియల్మీలో కొద్దిగా మనకు ప్రాబ్లం జరుగుతుంది. సో దీనికి నేను ఒక సజెషన్ ఇవ్వగలుగుతాను, మీరు చేసుకుంటాను అంటే సేఫ్ పాల్. చెప్పండి సార్. సేఫ్ పాల్, SAFEPAL, సేఫ్ పాల్. సేఫ్ పాల్ లో మీకు అది చేసుకోండి. సేఫ్ పాల్ లో చేసుకుని ఆ 12 డిజిట్లు వదిలేసేయండి. దాన్ని ఈ యొక్క 12 pairs ఏవైతే ఉన్నాయో ఇవి అందులో వేసుకోండి సార్. ఇప్పుడు లైవ్ లో చేయొద్దు సార్, ఎందుకంటే అక్కడ మీరు ఏం చేయాలంటే సేఫ్ పాల్ లో చేయండి. సేఫ్ ఎందుకంటే సార్ ఇప్పుడు ఇది ఇలా ఎందుకైందో చెప్తానండి. ట్రస్ట్ వ్యాలెట్ ఒకటి బిగ్ అప్డేట్, దానితో పాటు మన పీవీసీ మెటా వాళ్ళది ఏంటంటే చాలా అప్డేట్స్ జరుగుతున్నాయి, ఎవ్రీడే అప్డేట్ జరుగుతుంది. సో దాని వల్ల ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో తట్టుకోలేకపోతున్నాయి. ఇది కూడా కొన్ని రోజులే ఉంటాయి సార్, అట్లా ఎక్కువ రోజులు ఉండదు, కొన్ని రోజులే ఉంటాయి. అట్లా మీకు ఏ అనే వ్యాలెట్ మీరు చూసేంత వరకు ఎవరికైనా కూడా కొంచెం ఎప్పుడు చూడాలా అనేది ఉంటుంది. కనుక మీరు సేఫ్ పాల్ మీకు ఓకే, మీరు స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి, నేను చూపిస్తాను ఒకసారి. సేఫ్ పాల్ లో మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ మీరు మాట్లాడిన విధానం బట్టి నాకు అర్థమవుతుంది. సో ఒకసారి మీరు రవీందర్ చెట్టి సార్, మీరు స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి సార్. రవీందర్ చెట్టి, మీరు స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి సార్. సో మీకు సేఫ్ పాల్ అనేది సేఫ్ పాల్ చెప్పండి సార్. ఆ సార్ కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఆయనకు కొంచెం కాదు, ఆప్షన్ తెలియదు, మీరేమన్నా ఆఫ్ చేయగలుగుతారా మైక్ అన్ని? ఒక్క నిమిషం సార్, వెంకటేష్ సార్ చూడండి సార్. ఓకే సార్, ఆఫ్ చేశాను, తీసాను. ఓకే సార్ చేశారు. చూడండి సార్, ఇది సేఫ్ పాల్ అంటే మీకు ఇందాక చూపించలేదు. ఓకే, ఒక్క నిమిషం చూపించాలి కదా ముందుగా. సరే, ఇగో ఇలా ఉంటుంది సార్. ఇది ఇక్కడ చూడండి మధ్యలో SAFEPAL. ఇది కొన్ని రోజుల వరకు, ఎందుకంటే మీకు నేను ఏమంటున్నానంటే మనకు ఓపెన్ అవుతుంది, మీకు ఆ మొబైల్లో కూడా అక్కడ కూడా ఓపెన్ అవుద్ది. బట్ బిట్గేట్ అది మీరు చేసుకునే దానికన్నా ఇక్కడ సేఫ్ పాల్ లో చేసుకోండి. మీకు అర్థం కాకపోతే నా నెంబర్ తీసుకోండి, లేకపోతే మనకు తెలిసిన ఎవరో సార్ అంటున్నారు కదా, ఉస్నాబాద్ సార్ అని చెప్పేసి, ఆ సార్ కన్నా చెప్తారు. సో మీరు అర్థం కాకపోతే నాకు అడగండి, లేదంటే మాత్రం మీరు ఇందులో చేసుకోండి సార్. ఇందులో సేమ్ అలాగే మనము బిఎన్బి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏ విధంగా అయితే మనము ట్రస్ట్ వ్యాలెట్ లో ఉపయోగిస్తున్నామో అదే విధంగా ఇందులో కూడా మనము యూటిలైజ్ చేయొచ్చు సార్. ఓకేనా సార్? ఎందుకంటే ఎవరికైనా చూడాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నేను మీకు స్క్రీన్ షేర్ అవుతుంది, నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు
సింపుల్. సో ఇక్కడ మనము టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ టైప్ చేద్దాం. టోకెన్ ఓకే, FARMING.IO. ఓకే, ఇక్కడ మనము నెట్వర్క్ అనేది బిఎన్బి స్మార్ట్ చైన్ తీసుకోవాలి సార్. ముందుగానే టోకెన్ ఫార్మింగ్ అనేది ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు ఓపెన్ అవ్వదు. ఒక్క నిమిషం సార్, ఇది రాంగ్ కొట్టాను. ఓకే, టోకెన్ FARMING.IO. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం గో ఆప్షన్ ఉంది, గో ఇవ్వాలి. కన్ఫర్మ్ చేయండి ఇది. ఓకే, బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది. సో కన్ఫర్మ్. మెయిన్ మనం ఏంటంటే సార్ ఇక్కడ బిఎన్బి అనేది ఇంపార్టెంట్ సార్. ఓకే, లో బ్యాటరీ నాకు. ఓకే, చార్జ్ పెడదాం. మన నెట్వర్క్ వచ్చేసి సార్ బిఎన్బి సార్. చూడండి వచ్చేసింది, చూడండి ఇక్కడ. ఓకే, క్లోజ్. ఇక్కడ మనము పిన్ ఇచ్చామంటే అంటే ఎవరికైనా చూడాలన్న ఆలోచన ఉంటా అనిపిస్తే సార్, ఎవరికైనా కరెక్టే సార్, మీరే కాదు ఎవరికైనా మనము చేసుకున్న తర్వాత ఎన్ని తెలిసినా కూడా, బట్ వీ నీడ్ టు లైవ్ మనం చూసుకునేంత వరకు కూడా ఎలా ఉంటుందంటే ఎప్పుడు చూడాలి అన్న ఒక ఇది ఉంటుంది సార్. మీ మాటల్లో నాకు అర్థమైంది. ఎవరికైనా అంతే సార్, ఎవరికైనా అలాగే ఉంటుంది. సో నేను మాట్లాడిన దాంట్లో ఎందుకంటే మీకు నేను కొత్తగా కనుక ఇలా అనిపిస్తుంది అంటే మీరు సార్ ఇంత ఇదిగా చెప్తున్నాడు అని అనుకుంటారు. కానీ నేను ఎదుటి వ్యక్తి చదువుకున్న సారా లేకపోతే చదువుకోలేరా అని నేను చూడను. బట్ నేను ఏంటంటే నా వెర్షన్ లో నేను చెప్తాను అనమాట, వాళ్ళకి ఈజీగా అర్థం అవడానికి. అదే సార్, ఒకటే సార్ రాజేష్ సార్ ఒకటి సార్, నావేందంటే నాకు తెలియంది నేను చిన్న పిల్లోని దగ్గర నుంచి కూడా తెలుసుకుంటా సార్. నెట్వర్క్ లీడర్ కు కావాల్సిన లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా ఫీలింగ్ అనేది ఉండదు సార్. ఫీలింగ్, టెంపరు అనేది నెట్వర్క్ లీడర్ లో ఆ లక్షణాలు ఉంటే అతను నెట్వర్క్ సెటిల్ కాదు. అతను సపరేట్ ఏంటంటే ఏదైనా కూరగాయల పెట్టు అట్లాంటి పెట్టుకొని సపరేట్ ఉండాల్సిందే. ఏంటంటే ఎంత నెట్వర్క్ ఎంత తెలుసుకుంటే అంత మనం మంచిది సార్. అది సార్ మనం తెలుసుకుంటే నా యొక్క లక్ష్యం, నా యొక్క ఏంటంటే నాకు తెలియంది నేను ఎన్నిసార్లు అయినా 10 సార్లు అయినా అడుగుతా సార్. నేను సిగ్గుపడాను. నేను అదే కరెక్ట్ సార్. మీ ఫాలో అప్ అది కరెక్ట్ సార్. మీ ఫాలో అప్ ఏదైతే ఉందో ఎన్ని సార్లు అయినా నేను అడుగుతాను, నేను తెలుసుకుంటాను అన్నారు సార్. సో సార్ మీరు ఓకే, నో ప్రాబ్లం సార్. సో మీరు అది మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ లేకపోతే మీరు ట్రై చేయండి. సో ఏదైనా నేను ఉన్నాను మీకు, అది ఖచ్చితంగా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సార్. ఓకేనా? అయితే ఇంకోటి సార్, మనకు బిట్గెట్ వ్యాలెట్ ఉంది ఆల్రెడీ, నేను చేశాను అందులో ఉంది, చేశాను ఆల్రెడీ. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇది కూడా ఇందులో ఒకసారి ట్రై చేస్తారు, రేపు నేను చూస్తా సార్. ఈ రోజు ఇంకో 5-10 నిమిషాలు మన మీటింగ్ అయిపోతే మీరు ట్రై చేయండి. మీరు చేసిన తర్వాత మీకు కాకపోతే కూడా నన్ను మళ్ళీ కంప్లీట్ అవ్వచ్చు. ఓకే సార్? థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే పార్ట్నర్స్, ఈరోజు ఏంటంటే సార్ మన కువైట్ కి 43 సంవత్సరాల తర్వాత మన దేశ ప్రధాని మోడీ సార్ మన కువైట్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే 1-2-3 విషయాలు చెప్పాలనుకున్నాను. సార్ వచ్చారని చెప్పి సార్తో మాట్లాడడం జరిగింది. రెమిట్టెన్స్ అనేది మనకు సార్ మాట్లాడడం జరిగింది. ఇది మన దాని గురించి కొద్దిగా మాట్లాడారు కదా. అది ఏంటంటే సార్, అంటే చాలా మందికి తెలుసు, బట్ కొంతమందికి అర్థం కాదు కనుక నేను చెప్తున్నాను. ఇక్కడ ఆ విషయంలో అన్ని దేశాల్లో వీళ్ళు చూస్తే ఎలాగంటే ట్రాన్సాక్షన్ సార్, మనీ ట్రాన్సాక్షన్, కువైట్ నుంచి వెళ్ళి ఇండియా మనీ ట్రాన్సాక్షన్ అనేది ఇట్స్ వండర్ఫుల్ అనమాట. లెక్క నెంబర్ 1 లో ఉంటుంది సార్ ఇది. ఎందుకంటే ఇది మీ అందరికి తెలుసు, గూగుల్లో మీకు వెతుకుతూ తెలుస్తుంది. మన వరల్డ్లోనే కువైట్ అనేది పైసా పెద్దది. అంటే ఇక్కడ 1 రూపీకి, అది కూడా మీకు లైవ్ లో చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 రూపీకి మీరు గూగుల్లో చూసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ 1 రూపీ అంటే కువైట్ దినార్ అంటారు సార్. ఇక్కడ కువైట్ దినార్ టు INR మీరు క్లిక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది. అంటే ఇది లైవ్ చూపిస్తే ప్రైజ్. ఇక్కడ మనకు ₹1, ₹2 తక్కువ వస్తుంది. నో ప్రాబ్లం, దాని గురించి వదిలేసేయండి. బట్
విషయం ఏంటంటే లైవ్ మీ అందరికి తెలుసు, గూగుల్ ప్రైస్ మనకు రాదు, ఏదైనా అంతే. డాలర్ అయితే 83 రూపాయలు చూపిస్తుంది, మరి డాలర్ 83 రూపాయలు కాదు సార్, 90 రూపాయలు కూడా ఎవరు ఇవ్వట్లేదు, అంటే ఈ యొక్క 3-4 రోజుల నుంచి అయితే. ఓకే, ఇలా చూడండి సార్, ఇది ఈ విధంగా మనకి 275.86 అంటే దగ్గర దగ్గర 276 రూపాయలు సార్. ఇక్కడ 1 రూపాయికి మన ఇండియన్ మనీ. సో అలాగే ఇక్కడ క్యాల్కులేషన్ ఇచ్చారు. సో 2 అయితే ఎంత, 5 అయితే ఎంత అనేది చూడండి. 5 అయితే 1375 రూపాయలు. సో ఇక్కడ కొంతమంది సార్ యాక్చువల్లీ ఈ సాలరీకి మనం రాకూడదు, బట్ కొంతమంది వచ్చి ఉన్నారు, ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే చూడండి సార్, 60 రూపాయలు అంటే 60 కేడీలు కువైట్ దినార్. సో ఇక ఎంత అవుతుంది సార్, 16,551 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు రావట్లేదు, ఇప్పుడు మన గవర్నమెంట్ అలో చేయట్లేదు ఈ ప్రైజ్ కి. బట్ ఈ ప్రైజ్ కి చాలా మంది వచ్చి ఉన్నారు. వచ్చిన వాళ్ళ సంగతి మనం ఏం చేద్దాం, కనుక కొద్దిగా పెంచి ఇస్తున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎందుకు ఇక్కడ ఖచ్చితంగా ఎబో 100 కానీ లేదా 120 కానీ ఉండది మన ఇండియన్ గవర్నమెంట్ అలో చేయట్లేదు. ఇది కూడా చాలా కష్టంగా వస్తారు. ఇట్స్ బెటర్, అది మన గురించే. బట్ ఏంటంటే మనం అనుకుంటాం డబ్బులు లేవు అని చెప్పేసి ఎలా వెళ్ళాలా, తక్కువైనా పర్లేదు అని చెప్పి సంథింగ్ వస్తూ ఉంటారు. సో 120 ఇచ్చినా కూడా 33,000 అవుతుంది. బట్ ఈ 33,000 వచ్చినా కూడా ఏ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫుడ్ రూమ్ కంపెనీ ఇస్తే పర్లేదు, బట్ రూమ్ అయితే ఎక్కువ శాతం 90% ఇక్కడ అలో చేస్తారు, మన రూమ్ ఇస్తారు, క్యాంప్ ఉంటుంది అనమాట. బట్ ఫుడ్ మనదే ఉంటుంది ఎక్కువ శాతం. సో అలాంటి వాళ్ళకు కొద్దిగా ఇందులో ఏమవుతాయంటే ఈ 120లో 20 పోతుంది సార్ ఈ ఫుడ్కి, అంటే నార్మల్ గా తింటే. సో హెవీ ఫుడ్ తింటే 100 కూడా సరిపోయి ఇక్కడ రేట్, కానీ సో నార్మల్ గా తింటే 20. ఓకే, ఎనీవే. సో ఇక్కడ ఈ రెమిటెన్స్ గురించి మాట్లాడారు కనుక నేను ఒక విషయం చూపించాను. మనకు సత్సంబంధాలు చాలా బాగున్నాయి మన కువైట్ ఇండియన్ గవర్నమెంట్ కి. ఎందుకంటే ఇక్కడికి మొత్తం మన వరి అంటే ఏదో ఉందో బాస్మతి రైస్ పూర్తిగా ఇక్కడ కువైట్ వాళ్ళు తినేది ఓన్లీ బాస్మతి ఎక్కువ తింటారు. ఆ బాస్మతి రైస్ అనేది మన రైస్ అనేది మన ఎక్కువ వస్తుంది. సో అలాగే పప్పులు ఉప్పు కూడా ఇక్కడికి రావడం జరుగుతాయి అనమాట. సో ఎనీవే ఈ రోజు అంటే ఒక మాట అన్నారు, అక్కడ నుంచి మనకి రావాలంటే డైరెక్ట్ ఫ్లైట్ వచ్చేసి ఒక 4 గంటల కంటే పైన అయితే సరిపోతుంది. ఎందుకంటే 4,500 కిలోమీటర్లు ఏమో ఉంటుంది మనకి ఇక్కడికి. అంటే డైరెక్ట్ ఫ్లైట్ లో అయితే 4 గంటలు పడుతుంది. బట్ ఇక్కడ ఒక భారత ప్రధాని ఇక్కడికి రావాలంటే మాత్రం 43 సంవత్సరాలు పట్టింది అనే మాట కూడా మనకు ఒకసారి ఇక్కడ లైవ్ లో మనం చూసాము, మాట్లాడడం జరిగింది. ఈ రోజు కోవిడ్ వచ్చారు కనుక సో అందుకని చెప్పేసి ఈ విషయం మాట్లాడుతున్నాం అంతే. ఇదే అనమాట ఈ రోజు మనం ఇక్కడ చూసాం కదా వీడియో, అదనమాట. ఇక మీకు ఏదో చూపించాలనుకున్నాం కదా మనం. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ. మీరు ఇప్పటిదాకా విన్నందుకు టైం కూడా అయింది కనుక సో ఒకసారి ట్రస్ట్ వ్యాలెట్ చూసి మనము వీఆర్ గోయింగ్ టు ఎండింగ్ అనమాట. సో అంతలోపు ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడచ్చు సార్. అది నా సెషన్, నేను ఇంతే, ఈ రోజు ఇది చెప్పాలనుకున్నాను, మాట్లాడుకున్నాం, అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఏదైనా మరి మీరే అడగాలనుకున్నా లేదా మీరు మాతో ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా టు బి కంటిన్యూ మీరు మాట్లాడచ్చు. ఇందాక వీరాంజనేయ సార్ ఎంటర్ చేసినట్టున్నారు, మరి మళ్ళీ సార్ పిలిస్తే రాలేరు, మరి బిజీ ఉన్నారు అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, మీతో మాట్లాడే చాలా కాలం అయింది. మీరు చూస్తున్నాను సార్, కొంచెం వర్క్ లో ఉన్నారు మీరు కూడా. పాపం వెంకటేష్ గారు, గాడ్ బ్లెస్ యూ. మన చిరంజీవి ఎప్పుడు చక్కగా రన్ చేస్తున్నారు, బాగానే అందరూ సహకరిస్తున్నారు. మరి పోతే ఈ రోజు కొత్తగా సారు ఆయన కూడా చేస్తున్న చాలా సంతోషం. అలాగే అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాము. తప్పన అనేది సార్ 4 మంచి మాటలు మాట్లాడడం, లీడర్ గా ఉండాలంటే మరి మొహమాట పడితే కుదరదు, అది వాస్తవం అండి. వాస్తవమైన మాటలు చక్కగా మంచిగా ఎదుగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మరి ఈ రోజు మీరు మాట్లాడినట్లు కూడా చాలా సంతోషం అండి. మరి ఎక్కడ ఉంటున్న మన తెలుగు రాష్ట్రాలలో కూడా మీరు కువైట్ లో ఉండి కూడా చక్కగా మరి జూమ్ మీట్లు నడుపుతూ అందించబట్టే మరి ఈ రూట్లో ఎంత మాత్రం ఉన్నామండి. చాలా సంతోషం సార్ రాజేష్ గారు. మీకు మీ తల్లిదండ్రులు కూడా పదాపనాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇది సార్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మన కరుణాకర్ రెడ్డి సార్ ఒక్కసారి మీరు మైక్ ఓపెన్ చేసుకోండి. కరుణాకర్ సార్ ఒక్క మాట రాజేష్ గారు, పొద్దున రీల్ మీద నాది కూడా ఇందాక సార్ జరికిచ్చినట్టు జరికిచ్చిందండి. కాసేపు ఏమో
పివిసి మెటాలు వెళ్ళిపోతాయి, బిఎన్బిలు అవును వెళ్ళిపోతాయి, అటు ఇటు అవును సార్. ఊపింది అంటే జరిగిచ్చింది. జీరో కనపడతాయి సార్. ఎటు తర్వాత పోవు కానీ ఎటు ఈ పోవు పూట కానీ సార్ బాగుంది. ఏమవుతాయంటే ఎటు పోవు కానీ సార్ ఏమవుతాయంటే జీరో అవును అవును కనబడుతుంది. మళ్ళీ రిఫ్రెష్ ఎస్. చేస్తే మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే అసలు అది ఎందుకు అంటే నా సార్ పాస్వర్డ్ కొడితే ఆ, నాట్ అంటుంది. అవునవును భయం అది అందుకే పుట్టి దాడిపల్లి శంకర గారికి రమేష్ కి చేశాను. సార్ నేను తర్వాత ఎందుకు మళ్ళీ ఈ ఇప్పుడు పూట కుదరపడిందండి, మధ్యాహ్నం నుంచి బాగానే ఉందండి. సార్ ఇప్పుడు నేను బాగానే ఉంది, ఎందుకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఓకే రోజు సార్. కరుణాకర్ సార్ మాట్లాడకుండా నేను ఈ సజెషన్ ఇచ్చేవాడిని. ఎందుకు అంటే సార్ మేము 3 రోజుల నుంచి వెళ్ళి ఈ ప్రయత్నాలు చేశాము. ఏమైందంటే సో ఇక్కడ బిటిగేట్ కూడా పర్వాలేదు, మంచి ఇదే చేస్తుంది. కానీ ఈజీ వే ఏంటంటే సేఫ్ బాల్. ఇప్పుడు ఈ కొన్ని రోజులు కొంతమందికి ఎవరికైతే మీకు ప్రాబ్లం చేస్తుందో వాళ్ళందరూ కూడా సేఫ్ ఫాల్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఈ సేఫ్ ఫాల్ కూడా ఈ కొన్ని రోజులు అప్డేట్లు అనేవి చాలా వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని యాప్ తట్టుకోలేకపోతుంది. మీరు ఆలోచించండి, ఈ పీవీసీ మెటాలో మనకి ఎవ్రీడే అప్డేట్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు మనకు తెలియకుండానే ఎవ్రీడే అప్డేట్ జరుగుతున్నవి కనుక అవి తట్టుకోలేకపోతున్నాయి. కొన్ని రోజులు మాత్రమే. అది కూడా మనకు ఆ మధ్యన చూసారు కదా సార్, కొంతమందికి మనకు 1 వీక్ కూడా ఓపెన్ అవ్వలేదు, 1 వీక్ వరకు కూడా ఓపెన్ అవ్వాల. సో వర్రీ అవ్వద్దు, ఎందుకంటే ఈ అప్డేట్ కారణంగా ఆ కొత్త వెర్షన్లు దీన్ని తట్టుకోలేకపోతున్నాయి, దానివల్ల ఇలా అవుతుంది. అందుకని చెప్పేసి ఇది మీకు ఈ రోజు నా సెషన్ లో కూడా ఇదే ఉండే. బట్ ఈ సార్ అచ్చుడుకు నేను ఇంకా ఓకే నో ప్రాబ్లం, నాకు అర్థమైపోయి మ్యాటర్ ఆ సార్. అందుకే చెప్పేసి నేను ఆ సార్ మాట్లాడేటప్పుడు నేను మధ్యలో ఆగింది. అందుకే వెంకటేష్ సార్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయాలి, ఆ సార్ నాగమున్న కూడా అందుకే. ఓకేనా? సో ఎనీవే కరుణాకర్ సార్ మీరు మైక్ ఆన్ మ్యూట్ చేసుకోండి. చేశాను సార్. ఓకే. సో చూస్తున్నారా మీరు? ఇప్పటిదాకా నేను స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నాను, చూస్తున్నారు మాట్లాడు. కదా సార్? అదే చూస్తున్నారు కదా, కనబడుతుంది చూస్తున్నాను స్క్రీన్ సార్, షేర్. చూస్తున్నాను, నేను చూస్తున్నాను, సేఫ్ వాళ్ళు కానీ ఇంకా వేరే ఎక్కడైనా చూస్తున్నాను, వింటున్నాను. ఓకే సార్. ఏనండి అయితే ఏం టైం అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు నేను క్లోజ్ చేయాలి. అందుకని చెప్పేసి మీ గురించి చెప్పడానికి ఓపెన్ చేశాను అనమాట. చూడండి సార్, ఇక్కడ సో ఈ పేజ్ వస్తుంది కదా, ఈ పేజ్ వచ్చింది. ఇప్పుడు మెయిన్ గా మనకి ఎలా వస్తుంది అంటే టోకెన్ ఇప్పుడు ఫాపింగ్ డాటా అవి ఓపెన్ చేసిన తర్వాత సార్ ఇగో ఇలా వస్తుంది. ఒక్క నిమిషం సార్, అది ముందుకు వెళ్తుంది, చూపిద్దాం అన్నప్పుడు లేట్ అవుతుంది. సో ఓకే. సో చూడండి సార్, ఇది ఒక్క నిమిషం ఇంకా రాలా సార్. మీకు ఇంటర్ఫేస్ ఇలాగ వస్తుంది సార్. ఇది బిట్గేట్లో మీరు బిట్గేట్ కానీ లేకపోతే సేఫ్ ఫాల్లో వేసుకోండి. సేఫ్ ఫాల్లో మీరు టోకెన్ ఫార్మింగ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇక ఎదురుగా మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇలా కొద్దిగా పైకి అండి సార్. పైకి అయిన తర్వాత ఈ రివార్డ్ స్టేటస్ అది కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ రివార్డ్ స్టేటస్ క్లిక్ చేసుకోవచ్చు. దానికంటే ముందుగా ఏం చేయండి అంటే మీరు ఎలిబడి చేశాను అంటున్నారు కనుక కుడి సైడ్ లో 3 అడ్డంగా గీతలు ఉన్నాయి కదా సార్, వీటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని సెకండ్ ఆప్షన్ ఫార్మింగ్ స్టేటస్ క్లిక్ చేయండి. ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి సార్, మధ్యలో వ్యూ ఎర్లీ బర్డ్ స్టేటస్ ఉంది సార్, కనబడుతుందా సార్? వ్యూ ఎర్లీ బర్డ్ స్టేటస్. ఓకే, దీని మీద క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇలాగే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఈ విధంగానే వస్తుంది. సో ఇక్కడ ఈసారికి 7200 చూపిస్తుంది కదా, మీకేం చూపిస్తుంది? అక్కడ 300 చూపిస్తుంది. మీకు వచ్చేసి మీరు 300 చేశారన్నారు కనుక ఏ అనే వ్యాలెట్ 300 చేశారు, కింద బికి 300, కింద సికి 300. సో 600 బిజినెస్ తీసుకొచ్చారు, 300తో చేశారు కనుక మీకు ఇలా వస్తుంది. ఇక్కడ 300 అనేది కనబడుతుంది సార్ ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ పక్కన రిఫరల్ ఫార్మింగ్ ఉంది సార్. రిఫరల్ ఫార్మింగ్, ఈ రిఫరల్ ఫార్మింగ్ క్లిక్ చేస్తే బి అనే వ్యాలెట్, సి అనే వ్యాలెట్ కూడా వాళ్ళకు ఇక్కడ ఎగ్జిక్యూట్ లో ఈ ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇది కూడా కనబడుతుంది సార్. వాళ్ళు 300తో చేసినట్టుగా ఎప్పుడు చేశారు అనేది కూడా ఇక్కడ మీకు ఇది కనబడుతుంది. ఇది ఒకటి. ఓకేనా సార్? సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ కుడి సైడ్ 300, ఎడమ సైడ్ 300 ఇలా మీకు కనబడుతుంది. ఇక్కడ పైన చూడండి 1400, 14,400, 14,400 చూపిస్తుంది కదా. సో అలాగే ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, టోకెన్ ఫార్మింగ్, నేను మళ్ళీ టోకెన్ ఫార్మింగ్, ఇది ఓన్ అనమాట. మనం ఈ టోకెన్ ఫార్మింగ్ అంటే ఓము, రిఫరల్ అంటే రిఫరల్, మీకు ఆల్రెడీ రిఫరల్ తెలుసు. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ లో ఉంటుంది. సిస్టమ్ వచ్చేసి ముందుగా మీకు ఎగ్జిక్యూట్ లో ఎలిజిబుల్ లో చూపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ మీరేం చేయాలా, నేను చేసుకుని ఎక్కడ కనబడాలంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ లో క్లిక్ చేయండి. అంటే మీరు 300, ఆ 300 కూడా ఇగో ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ సెల్ఫ్, ఇది సెల్ఫ్ అన్నమాట. మనము చూడండి ఇక్కడ డేట్ తో సహా సిస్టమ్ టైమింగ్ అంటే సిస్టమ్ టైం సార్ 300 USD 4 ఆగస్టున 2024 12:56 12 సెకండ్లకు ఇగో ఈ సారు 600 USD తో చేసుకున్నాడు. ఎగ్జిక్యూటెడ్ ఇన్ 1 డే అంటే 0.7 అంటే ఫస్ట్
ఫస్ట్ డే చేసుకున్నాడు కనుక ఇక్కడ 0.7. ఇది చూడండి సార్, ఈ 300కి 0.7 అంటే చూడండి, మీరు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ 0.7 అనేదేమో ఎర్లీ బర్డ్ సార్, మిగతా 0.20 అనేది నార్మల్ గా వస్తుంది. అంటే టోటల్ గా మీకు ఒక రోజుకి 100కి 0.90 అనేది 0.9 అనేది వస్తుంది సార్. అంటే డాలర్లో 10 సెంట్ తక్కువ సార్. మీకు తెలుసు, బట్ నేను చెప్పే విధానం ఏంటంటే మిగతా వాళ్ళకు కూడా అర్థం అవ్వడానికి ఈ విధంగా మాట్లాడతాను. ఓకేనా? సో ఇలా 100కి చేసుకుంటే గనక మీరు 0.9 అని వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు డైరెక్ట్ గా ఒకే రోజు ఇక్కడ ఏ అనే వ్యాలెట్ కు 300, బి అనే వ్యాలెట్ 300, సి అనే వ్యాలెట్ 300 చేశారు కనుక మీకు మీ ఏ అనే వ్యాలెట్ కి ఏమవుతుంది అంటే 9×27 అంటే ఈచ్ డే 2.7 అనేది మీకు యాడ్ అవుతుంది సార్. 9×27 9×3 సార్. సింపుల్ చెప్పాలంటే 9×3. బట్ ఇక్కడ మీకు 7×3 కనబడుతుంది. సో మిగతా నార్మల్ ఫార్మింగ్ లో అక్కడ. సో ఓవరాల్ గా మీకు మళ్ళీ అంతా కలిసి ఎక్కడ మీకు మీట్ అవుతుంది, ఎక్కడ కనబడుతుంది అంటే ఇక్కడ చూడండి, కొద్దిగా పైకన్నాను రివార్డ్ స్టేటస్ క్లిక్ చేయండి. రివార్డ్ స్టేటస్ ఆ తర్వాత ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్ళారు. 3 గీతల మీద క్లిక్ చేసి ఫార్మింగ్ లోకి వెళ్ళి వ్యూ ఎర్లీ బర్డ్ చూపించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాం, ఫార్మింగ్ లోకి వచ్చాం. ఫార్మింగ్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా కొద్దిగా పైకి అనుకుంటే, సో ఇక్కడ ఈ క్లిక్ మీకు అవసరం లేదు, మీరు కొత్త వారు కనుక ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ మీద క్లిక్ చేసుకోండి. టోకెన్ ఫార్మింగ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ కొద్దిగా ఇలా అయిన తర్వాత ఈసారి చాలా సార్లు ట్రాన్సాక్షన్ చేసిన కనుక చాలా సార్లు కనబడతాయి. బట్ మీరు మేబీ ఒకటి చేసి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా మీకు 300 కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద ఎవ్రీడే నాకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ మీకు కనబడుతుంది, అదొకటి. ఓకే, ఆ తర్వాత ఈ ఫార్మింగ్ పక్కన ఎర్లీ బర్డ్ ఉంది సార్. ఎర్లీ బర్డ్ ఫార్మింగ్ పక్కనే మళ్ళీ ఎర్లీ బర్డ్ కూడా ఉంది. ఈ ఎర్లీ బర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ దాని అర్థం ఏంటంటే 2.7 అక్కడ 2.1 అంటే 7×21 ఆ 21 ఇక్కడ కనబడుతుంది సార్. ఓకేనా? నార్మల్ ఫార్మింగ్ ఏమో నార్మల్ గా వచ్చేది ఈ ఫార్మింగ్ నార్మల్ గా ఫార్మింగ్ మీద క్లిక్ చేస్తే అది 0.20 అంటే 0.6 అనేది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడనేమో ఎర్లీ బర్డ్ ఏమో 0.21 అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా టోటల్ వచ్చేసి 2.7 అనేది మీకు ఎవ్రీడే వస్తుంది. సో ఇదంతా ఓవరాల్ గా మీకు ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రిడీమ్ రివార్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది పైన. ఇక్కడ చూస్తున్నారు సార్, రిడీమ్ రివార్డ్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ రివార్డ్ డీటెయిల్ లో ఉన్నాము. ఇక్కడ రిడీమ్ రివార్డ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మీకు అన్ని కలిసి ఈ ప్లేస్ లో మీకు కనబడుతుంది సార్. ఇగో ఇక్కడ ఈ సారికి వచ్చేసి ఇప్పుడు 1042 అంటే 1542 యూజిటీలు ఉన్నాయి కదా, ఈ ప్లేస్ లో మీకు కనబడుతుంది. సో దీన్ని బట్టి మీరు చూడకుండా ఇమేజిన్ చేసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకోవచ్చు. సో నేను బిఫోర్ ఎస్టర్డే చేశాను అంటే బిఫోర్ ఎస్టర్డే చేశారు ఎగ్జాంపుల్ అనుకోండి. సో టుడే అండ్ బిఫోర్ ఎస్టర్డే అంటే ఎస్టర్డే అండ్ టుడే ఓన్లీ 2 రోజుల వ్యాలిడ్ మాత్రం ఇప్పుడు కనబడుతుంది. రేపు తెల్లవారినాక మీరు చూస్తే కొద్దిగా టైమింగ్ ఎడిట్ అవుతుంది, 3 రోజులు కనబడుతుంది. ఫస్ట్ డే కౌంట్ చేయొద్దు, డోంట్ కౌంట్ ఫస్ట్ డే రివార్డ్ రాదు. మీరు చేసుకుంటారు కానీ రివార్డ్ అనేది, సో మనం ఇక్కడ ఈ రోజు ఎంత 21, సో 20 చేసుకుంటే 21 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా సార్? ఈ విధంగా కౌంట్ చేసుకోవాలా. సో ఇది మరి దీన్ని విత్డ్రాల్ చేయాలన్నా దీన్ని ఏం చేయాలన్నా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతుంది సార్ మీకు ఎంత వచ్చింది అనేది. ఓకేనా? 1500 సార్. వెంకట సార్ కానీ ఎవరైనా సార్ ఇక్కడ నేను చెప్పేది కరెక్ట్ కాకపోతే వెంటనే అన్మ్యూట్ చేయండి సార్. ఒకవేళ అంటే చెప్పలేము, అప్పుడప్పుడు మరి రాంగ్ అయితే వస్తుంది కదా, అందుకని చెప్పేసి మీరు వెంటనే అన్మ్యూట్ చేసి ఇది కాదు ఇలా అని చెప్పాలి. సో ఇక్కడ సార్ 1542 జాగాలో మీది కనబడుతుంది. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఎవ్రీడే మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఇచ్చింది సార్. ఎవ్రీడే అంటే మొన్నటి వరకు ఎవ్రీడే ఉండే, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వీక్లీ మళ్ళీ కూడా ఇప్పుడు ఎవ్రీడే చేసింది. అంటే ఎవ్రీడే అంటే ఎట్లా సార్, ఈ రోజు ఇప్పుడు చేసాం మనము, సో నెక్స్ట్ మళ్ళీ చేసుకోవాలనుకుంటే 72 అవర్స్ 72 అవర్స్ తర్వాత అవుతుంది. అది ఎక్కడ అవుతుంది అంటే ఇక్కడ రెడీమ్ ఉంది సార్. ఇక్కడ రెడీమ్ మీద క్లిక్ చేశాను, ఒక ఆప్షన్ వచ్చింది, చూస్ రెడీమ్ ఆప్షన్ వచ్చింది సార్. ఇక్కడ కుడి సైడ్ లో చిన్న ఎరో మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి మనకి. ఏంటంటే చూడండి, ఈసారికి ఇప్పుడు 1542 అక్కడ ఉన్నాయి. సో మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ నన్ను అడిగారు అనుకోండి, ఎగ్జాంపుల్ నా దగ్గర మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు, బెటర్ అనుకుంటే మీరు మనీ అనేది మనము ఇక్కడ మాట్లాడదు. సో అక్కడ మాట్లాడుకున్న తర్వాత మీరు ఇక్కడ మీకు టోకెన్ ఫార్మింగ్ చేయాలనుకుంటే ఎగ్జాంపుల్ మీరు డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ న్యూ టోకెన్ ఫార్మింగ్ ఉంది సార్. ఇక్కడ న్యూ టోకెన్ ఫార్మింగ్ క్లిక్ చేసి కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేస్తే ఇక్కడ సెల్ఫ్ అంటే ఇదే ఐడికి చేయడం. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే మీరు నాకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు పంపించారు, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం.
కనుక మీ యొక్క యూజర్ ఐడి నాకు ఇస్తే ఆ యూజర్ ఐడి అక్కడ మెన్షన్ చేసి సో ఎన్ని డాలర్లకు అంటే 100కా లేకపోతే 200కా లేకపోతే 300కా లేకపోతే 400 ఇట్లా 100 మల్టిపుల్స్ లో ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. ఓకే సార్. నెక్స్ట్ మనం చేసుకోవాలనుకుంటే సెల్ఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ టు గెట్ పీవీసీ మెటా టోకెన్ అంటే ఏంటంటే ఇది ఇప్పుడు మనము బయటకు తీసుకోవడానికి దీన్ని విత్డ్రాల్ అనొచ్చు, లేకపోతే మనము వచ్చిన దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ సిస్టంలో సారు ఇంతకు ముందేమో ఫస్ట్ అన్లిమిటెడ్ ఉండే సార్, తర్వాత 50 అయింది, ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ సిస్టంలో 10 ఉండే, ఇప్పుడు 1 నుంచి వెళ్ళి 5 అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సింపుల్. సో ఇక్కడ మాక్సిమం అలాంటి యూటిలైజ్ చేయకూడదు. ఇక్కడ మనం రాసుకోవాలి 5 అని రాసి సబ్మిట్ క్లిక్ చేసి సో ఇక్కడ పిన్ ఇచ్చామంటే సో మనకు $1 వరకు కట్ అవుతుంది. ఇప్పుడు 96-97 సెంట్ ఏమో కట్ అవుతుంది. సో $1 వేసుకోండి. $1 కట్ అయ్యి ఈ $5 సంబంధించిన పీవీసీ మెటా, ఈ $5 సంబంధించిన పీవీసీ మెటాలో కూడా 5% అడ్మిన్ ఛార్జ్ కట్ అయ్యి సో మనకు కనెక్టెడ్ వ్యాలెట్ లోకి కొన్నిసార్లు 1 అవర్ బిట్వీన్ లో కూడా రావచ్చు, కొన్నిసార్లు మనకి ఒక రోజు కూడా పట్టచ్చు. సో ఎప్పుడైనా అప్డేట్ సిస్టమ్ లో అయినప్పుడు 3 రోజులు కూడా పడుతుంది సార్. ఎప్పుడైనా అప్డేట్ అయినప్పుడు సిస్టమ్ లో హెవీ అప్డేట్ జరుగుతుంది సార్. ఇప్పుడు ఎందుకంటే చాలా చాలా కొత్త విషయాలు బయటకు రావాల్సినవి ఉన్నాయి. సో దానివల్ల కొద్దిగా అప్డేట్ లో ఉన్నప్పుడు 3 రోజులు కూడా పడుతుంది. సో ఇది సార్ మీకు థ్యాంక్ గాడ్ పూర్తిగా క్లియర్ గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్? అర్థమైంది సార్, అర్థమైంది. థ్యాంక్ యూ. నేను రేపు చేస్తాను సార్, అది చేసి చేస్తాను. ట్రై చేయండి. ఎనీ డౌట్స్ ఉన్నా రేపు మాకు కనెక్ట్ అవ్వండి. ఓకే సార్. సో మీకు అవుద్ది, ఎందుకంటే మీకు ఎందుకు చూపించానంటే సో ఫుల్ గా క్లారిటీ రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మీకు చూపించడం జరిగింది సార్. ఓకే. సో మరి పార్ట్నర్స్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి సార్, లేదంటే yes sir welcome 1 minute sir yes sure sir thank you అంటే మన కర్ణాకర్ సార్ అడిగిన మూలనే మొత్తం అంతా క్లారిటీగా మీరు చూపించారు. టోకెన్ ఫార్మింగ్, పీవీసీ మెథడ్ డాటా కూడా చూపించారు. అంటే అందరికి ఏమైనా డౌట్ ఉన్న పర్సన్స్ కూడా అందరికి క్లియర్ అయ్యే విధంగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఈ రోజు అయితే అంటే ఈసారి సార్ మీకు అంతకుముందు మర్చిపోయినట్టున్నారు మీరు మాట్లాడినప్పుడు 1 lakh పీవీసీ మెటా నేను స్టేకింగ్ చేస్తాను, ఎర్లీ బర్డ్కి ఇలా కూడా చేస్తాను చెప్పారు. కానీ ఏంటంటే ఆ నెక్స్ట్ డే ఆ సార్ అన్నట్టుగా నెక్స్ట్ డే చేశారు, మిమ్మల్ని పిలిచారు కూడా. కానీ ఏంటంటే ఆ రోజు మీరు చాలా బిజీగా ఉన్నారు సార్, ఆ రోజు రాలేదు మీరు. అంటే మీటింగ్ స్టార్ట్ చేసి ఉన్నారు కానీ మాట్లాడలే, అంటే ఎవరితో మాట్లాడలేదు. ఆ రోజు సార్ ఆల్రెడీ మన కర్ణాకర్ సార్ వచ్చి సార్ చెప్పారు అనమాట, సార్ నేను ఆల్రెడీ మాట అన్నాను కదా, నేను అలాగే ఈ రోజు నేను 1 lakh స్టేకింగ్ చేశాను సార్, ఇలాగ ఎర్లీ బర్డ్కి కూడా నేను చేసుకున్నాను ఇలాగా 300తో అని చెప్పేసి అన్నారు. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాం. అదనమాట. అంటే మీకు గుర్తు లేదని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తాను. ఓకే సార్. నేను ఎక్కడో పోస్ట్ చూసాను సార్, అతనికి కంగ్రాచులేషన్ కూడా చెప్పాను నేను. బట్ ఇప్పుడు అవును సార్, నేను చెప్పకపోవచ్చు కానీ సార్ చేసుకున్నట్టు అవును సార్ చేసుకున్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే గ్రూప్ లో పెట్టారా మరి ఎక్కడ పెట్టారో తెలీదు, అది 1 lakh తో చేసుకున్నట్టుగా పెట్టడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా చెప్పారు, అందుకే కంగ్రాచులేషన్ చెప్పాను అనమాట. సో ఎనీవే మంచి డిసిజన్ తీసుకున్నారు సార్. సో ఇక్కడ నీడ్ టు పేషెన్సీ. ఓకే, ఇలాగైతే మీరు చేసుకున్నారు మంచిదే. 1 lakh కాదు సార్, 3 lakh కాదు సార్, 10 lakh 20 lakh నో ప్రాబ్లం, బట్ వీ నీడ్ టు పేషెన్సీ. దాన్ని ఇలా మాట్లాడగలగాలి. తర్వాత ఎవ్రీడే దాన్ని ఏ విధంగా మనము చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఊరికే ఈ సిస్టంలో వచ్చేసి ఏంటంటే ఒకసారి మనం పెట్టామా అయిపోయిందా అన్నట్టు కాదు. ఎందుకంటే దాన్ని మనము ఎప్పుడు ఏం చేయాలా, ఏ టైంలో ఏ డిసిజన్ తీసుకోవాలా, తర్వాత దాన్ని మరి రీఫార్మింగ్ చేయడమా, లేకపోతే మరి కొన్నిసార్లు విత్డ్రాల్ ఇచ్చినప్పుడు మరి విత్డ్రాల్ పెట్టుకోవడమా, ఇలాంటివి కూడా లైవ్ లో ఉండాలి అనమాట. సో అంటే అందరికి చెప్తున్నాను. చెప్పండి సార్. రాజేష్ సార్ ఒక చిన్న ముచ్చట, ఏం లేదు చెప్పండి. ఇప్పుడు నేను ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండబట్టి 2020 నుంచి ఉన్నాను సార్. యాక్చువల్లీ ఏంటంటే పీవీసీ మెటా ఎప్పటి నుంచో ఉన్నాను. అంటే పీవీసీ మెటా ఎంత ఒత్తిడి తట్టుకుంటా పైకి వచ్చిందో, ఇలా లీడర్స్ కూడా అంత ప్రెషర్ తట్టుకుంటా పైకి వచ్చింది. అంటే ఒక్కొక్కరి మాటలు ఈ రోజు కూడా ఇద్దరు నాతో వేరే బ్యాడ్ గా మాట్లాడారు. ఏంటంటే వాళ్ళ మాటలు బట్టి మన డిసిజన్ అనేది మనం మానుకున్నాము.
మనం ఒక స్టెప్ వెనకేసినట్టే. సో ఏంటంటే దాని విజన్ ఏంటంటే వాళ్ళకు క్లియర్ గా క్లారిటీగా తెలియదు. ఆ క్లారిటీగా తెలియని వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు. అది ఎక్స్ట్రాటరీ. ఏంటంటే నాకు దీని మీద 100% నమ్మకం ఉంది. కీలం ప్రకాష్ సారు దాదాపు ఆల్మోస్ట్ గా ఒక 5 ఏళ్ళు ఇదే ఫీల్డ్ లో ఉన్నాడు. అంటే ఆ ప్రకాష్ సార్ పాపం ఎంత ఒత్తిడి తట్టుకుంటూ ఉన్నాడో ఇంతవరకు ఆయనకి ఏమి ఇన్కమ్ లేదు. అయినా కూడా ఇంట్లో వచ్చిన ఇన్కమ్ ఆయనకు వస్తూనే ఉన్నది. అయినా కూడా ఎవరు వేరే వాళ్ళు డిసప్పాయింట్ చేసినా సార్ డిసప్పాయింట్ అవ్వలేదు. ఆ సార్ డిసప్పాయింట్, ఆ సార్ను చూసి నేను చాలా ధైర్యంగా ముందుకు వచ్చాను. ఈ సారు 100% మంచి విషయాలు చెప్తుండు. ఆ సార్ ఎంత ఒత్తిడిని తట్టుకున్నా అనేది క్లియర్ గా క్లారిటీగా చెప్పిండు. నా సార్కు డౌన్ లోనే నేను వచ్చాను. నేను ఒకరు చెప్తే నేను అడగను సార్. నాకు అడగాల్సింది నేను 100% మిమ్మల్ని అడుగుతాను, ఎవరినైనా అడుగుతాను. రమేష్ సార్ని అడుగుతాను, వెంకటేష్ సార్ని అడుగుతాను, ఎవరినైనా అడుగుతాను. మనం తెలుసుకోవడంలో తప్పులేదు సార్. మనం ఏమన్నా అడిగినాం అనుకోండి, అమ్మాయి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు. మనకి ఏం తెలియంది, మనకి ఏం తెలితే సార్. ఇప్పుడు కొత్తగా నేను ఇందులో కొత్తగా వచ్చిన, నేను తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో, సిగ్గుపడతారో అనుకుంటే నేను ఒక వెనుకకేసినట్టే. అప్పుడు నేను ముందుకు వెళ్ళలేను కదా సార్. దీనిలో ఉన్న అప్డేట్స్ ఏందనే మీలాంటి వాళ్ళు చెప్తేనే అందరికీ తెలుస్తుంటది. ప్రతి లీడరు తెలుసుకోవడంలో తప్పులేదు సార్. నా విజన్ కూడా ఎంత తెలుసుకుంటే అంత పోతాను. నేను ఇందులోకి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు 5 రోజులు అవుతుంది. అంతకుముందు కూడా ఏంటంటే చేశాను, అప్పుడే ఉన్నాను. కనుక నేను ఇంకా దాని గురించి తెలుసుకోలేదు. అంటే నేను అందరూ టైం వేస్ట్ చేశానని నేను అనుకున్నా. అదే సార్. అందుకనే ఇక దీన్ని టైం వేస్ట్ చేయొద్దని చెప్పి మొన్న మాట్లాడాను. 1 డే బ్యాక్ టోకెన్ ఫార్మింగ్ చేశాను, సీడ్ ఫండింగ్ చేశాను, ఎర్లీ బర్డ్ ఆఫర్ చేశాను, చెప్పినట్టుగానే చేశాను సార్. ఓకే సార్. మన రమేష్ సార్ చాలా సపోర్ట్ చేశారు. ఉస్మాబాద్ రమేష్ సార్ టోకెన్ ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ ఆఫర్ చేశారు. 100% సార్ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే సార్. రమేష్ సార్ థ్యాంక్ యూ. మీరు వింటున్నారని నాకు తెలుసు. మీతో మాట్లాడుతున్నాను సార్. ప్రకాష్ సార్ వింటున్నారు కదా, మాట్లాడాను. ఓకేనా సార్? అందరికీ నేను చెప్పాలనుకున్నా చెప్పాను సార్. ఇది నా యొక్క మాట. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్. ఇందాక ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరు సార్ వాళ్ళు? మాట్లాడండి సార్. ఎవరో సార్ పేరు ఇందాక మన గుర్తురావట్లేదు. ఎవరు కుమారి మేడం హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు కదా, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. కుమారి మేడం మాట్లాడచ్చు. తర్వాత ప్రసాద్ ఏరిలా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడచ్చు. ప్రసాద్ ఏరిలా ఈసారి కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, సైలెన్స్ ఉన్నారు అందరు. మరి నో ప్రాబ్లం. మేబీ బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేసి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో టైం కూడా మరి ఈరోజు 21 minutes ఎక్స్ట్రా తీసుకున్నాం, ప్రాబ్లం లేదు. అయితే ఒకటి, మనం మొన్న ఒక మాట మీకు చెప్పడం జరిగింది. మరి ఒక సారు మనకి ట్రేడింగ్ చెప్తామన్నారు. సో మీకు సాటర్డే వరకు లాస్ట్ సార్. ఎందుకంటే మీ పేరు మీ నెంబర్ పంపిస్తే నేను యాడ్ చేస్తానని చెప్పడం జరిగింది. సో మీకు చెప్పడం జరిగింది. సో టుడే లాస్ట్ అనమాట. ఎందుకంటే మీకు నేను చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ సాటర్డే చెప్పాను మీకు. సాటర్డే రోజు మాట్లాడుకుంటారు. సో సాటర్డే టు సాటర్డే అంటే మీకు చెప్పడం 1 week టైం ఇచ్చాను. కొంతమంది ఎవరైతే మీ పేర్లు పంపించారో వాళ్ళని నేను ఖచ్చితంగా అందులో యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇప్పటి వరకు కూడా మరి రేపు ఎవరు పంపించద్దు. ఈ రోజే మీకు ఛాన్స్. మీకు ముందుగా 1 week చెప్పాను, 1 week టైం ఇచ్చాను. సో ఈరోజు ఇంకెవరైనా కూడా మీకు అంటే ఖచ్చితంగా ఆసక్తి ఖచ్చితంగా ఉంటేనే, ఏదో నామమాత్రానికి మాత్రం రావద్దు. నామమాత్రం లాభం లేదు సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్తే ఎట్లుంటది అంటే మళ్ళీ కంటిన్యూ వస్తారా సార్ అని అడుగుతారు వాళ్ళు. అచ్చింత వస్తేనే బెటరు. ఎందుకంటే ఏదో 1 hour, half an hour, లేకపోతే ఒక రోజు వచ్చి ఒక రోజు రాకపోవడం లాంటివి ఉంటే మాత్రం వద్దు సార్, రాకపోవడం బెటరు. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోజు కూడా నిన్ననే చెప్దాం అనుకున్న విషయాన్ని రేపు లాస్ట్ అన్న ఆలోచనతో, బట్ నిన్న నేను మీటింగ్ రాలేకపోయాను. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంటేషన్ లో చెప్తున్నాను. ఎవరు మరొకసారి చెప్తాను, ట్రేడింగ్ నేర్చుకుంటామని పర్సన్స్ వాళ్ళు మాత్రమే, అందరు కాదు. సో మీకు చెప్పాను, నెంబర్ పంపించండి అని చెప్పేసి. ఓకేనా? సో ఎనీవే, సో ఈరోజు కూడా మరి వండర్ఫుల్ గా మనం మన యొక్క సెషన్ మనం చేసుకున్నాం మంచిగా. సో ప్రతి ఒక్కరు
వచ్చిన వారికి, మాట్లాడిన వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ద ఫోకస్ టీం మీద ఫోకస్ చేయండి సార్. సో అదా కమ్యూనిటీ పెరిగితేనే మనం ముందుకెళ్తాం తొందరగా. సో థ్యాంక్ యూ మెడిపట్నం, అందరికీ నమస్తే. సో అందరూ మనసుతో జై పీయూష్ మెట అని చెప్పేసి సెషన్ ఎండ్ చేసుకున్నాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. కానీ మీరు లేని లోటుగానే కనిపించిందండి ఈ మధ్య మీటింగ్ లో. మీరు కొన్ని అనివార్య కారణాల రావలేకపోవడం వలన సార్ నిన్న రాధా గోవింద్ ఒక అభిషేకం ఉండే కదా, సో అక్కడ పాల్గొన్నాం. అదే మాకు ఆ లోటు కనిపించింది అన్నా సార్. ఇవాళ తీరిపోయింది. ఓకే సార్. సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ ఆల్.